ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ అమూల్యమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. యేసయ్య, మరొకసారి వాక్యదానం కొరకు ఏదో కాల సమయాన నాయన మరి సిద్ధపడుతుండగా మీ సహాయం నడిపింపు సంపూర్ణంగా దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభువా. నాయన మరి ఇదిగో చదవబడిన లేఖన భాగంలోని ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచండి. రిక్త హస్తాలతో చదువుతున్నాను తండ్రి, నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి నడిపించి నాయన. నాయన మీ జీవపు మాటలతోటి మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి, ఆదరించండి, బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి, మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని సరిచేయండి ప్రభువా. యేసయ్యా నాయన మరి ఇదిగో తండ్రి, మా అందరికీ కూడాను వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సును దయచేయమని అడుగుతూ నీ కృపగల హస్తానికి సహాయం కోరి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మంచి పిల్లరా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని గత 3 వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. అందులో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, ప్రభు నేనే అని చెప్పినటువంటి అంశము ప్రధానమైనటువంటిది. ఆ తర్వాత మనము తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇందులో ఏంటంటే త్రిత్వమును గురించి, సమానత్వం గురించి. ఇంకా వెనక్కి వెళ్ళొద్దు, అంతవరకు మనము 2 వారాల పాటు ధ్యానించాం. గత వారము ప్రాముఖ్యంగా మనము 3 గుణలక్షణాలని మనం చూసాం. అందులో ఉన్నటువంటి లక్షణాలు 3: అల్ఫా, ఒమేగా, వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, సర్వాధికారి. ఈ 3 లక్షణాలని కూడాను మనం ధ్యానించినప్పుడు ఆ లక్షణాల్లో నుంచి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఉదాహరణ మనం చూస్తే అల్ఫా, ఒమేగా అని చూసినప్పుడు ఆదియు అంతమై ఉన్నవాడు అని చెప్తుంది. అంటే ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయనకి ఏమాత్రము కూడాను ప్రారంభం అనేది లేదు, అంతం అనేది లేదు. అన్నీ కూడాను ఆయనకు ఆధీనములో ఉన్నటువంటివే తప్ప ఈ ప్రకృతి కానీ సమస్తం ఏదైనా సరే, సృష్టింపబడినది ఏదైనా ఆయన ఆధీనంలో ఉన్నటువంటిదే. ఆ తర్వాత మనము ఈ గొప్ప లక్షణాన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నామంటే, యేసుక్రీస్తు నిత్యము ఉన్నటువంటి వాడన్న సంగతిని తెలుసుకున్నాం. 2వ లక్షణాన్ని చూస్తే కనుక ఇందులో మనం చూస్తున్నాం వర్తమాన, భూత, భవిష్యత్తు కాలంలో ఉన్నటువంటి వాడు. అంటే ఇదేంటంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్ని సమయాలలో ఉన్నటువంటి వాడని మనము గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క లక్షణాన్ని బట్టి ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్ని మనం తెలుసుకున్నాం. అంటే ఆయన ముందుగా ఉన్నటువంటి వాడు అని అర్థమవుతా ఉంది. చాలామంది ఏమంటారు, శరీరధారిగా జన్మించినటువంటి వాడు 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చాడు కదా అనుకుంటారు. కాదు, యేసుక్రీస్తు అదే అంటాడు, అబ్రహాము కన్నా పుట్టక మునిపే నేను ఉన్నవాడను అని చెప్పి అక్కడ యూదులతో మాట్లాడినప్పుడు తనను తాము చెప్పుకున్నట్టుగా, క్లెయిమ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో మొదటిది మనం చూస్తే ఆయన నిత్యము ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు, అలాగే ముందుగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు. 3వ లక్షణాన్ని మనం చూస్తున్నాము, సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అని మనం అనుకున్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందులో ఆయన సర్వము, సమస్తము పైన, అదేవిధంగా ఇంకొక పదం ఏడవుతుంది, సంపూర్ణమైనటువంటి అధికారము కలిగిన వాడు. సర్వాధికారి అన్నప్పుడు ఈ 3 లక్షణాలు బట్టి ఈ 3 విధానాలు మనకి అందులో అర్థమవుతూ ఉన్నాయి. మరి ఇటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును మనము కలిగి ఉన్నాము. అటువంటి యేసుక్రీస్తుకే నిరంతరము మరి స్తోత్రార్హుడై ఉన్నాడని చెప్పి బైబిల్ గ్రంథము చెప్తుంది. ఆయనకే మహిమ కలుగును గాక. మరి ఈ రోజు నుంచి మనం 9వ వచనంలోకి వెళ్ళిపోదాము. వాస్తవానికి ఈ రోజు నుంచి అన్నానంటే అది ఖచ్చితంగా ప్రొలాంగ్ అవుతుంది, ఒక రోజులో పూర్తి అయ్యేటటువంటిది కాదు అని మనకి అర్థమైపోతూ ఉందన్నమాట. సో 9వ వచనంలోనికి మనము వెళదాం. మొదట ఇందులో ప్రస్తావించబడుతున్నటువంటి మాట ఏంటి? మీకు ఏమని మాట్లాడుతున్నాడు? మొదట మీ సహోదరుడు అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. యోహాను తనని తాను ఇక్కడ ఐడెంటిఫై చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమని ఐడెంటిఫై చేసుకుంటున్నాడు తన రీడర్స్ అందరికీ కూడా? ఇక్కడ నేను సహోదరుడను అంటున్నాడు. అంటే ఒక బ్రదర్గా చూస్తున్నాడు. యోహాను 3 సార్లు పరిచయం చేసుకుంటాడు 1వ అధ్యాయంలో. ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు నేను యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి వాడను అని తెలియచేస్తూ యేసుక్రీస్తు దాసుడను అంటాడు. దాని తర్వాత మామూలుగా పరిచయం చేసుకుంటాడు. 4వ వచనంలో యోహాను అని చెప్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి 3వసారి తనను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు మొత్తము ఈ గ్రంథము ఎవరైతే చదువుతున్నారో, లేకపోతే ఏ సంఘములలో ఈ యొక్క గ్రంథము చదివింపబడుతూ ఉందో అక్కడ ప్రతి ఒక్కరితోనూ కూడాను తన యొక్క రిలేషన్షిప్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? సహోదరుడను అని చెప్పి ఈ మాటను ఇక్కడ వాడుతూ ఉన్నాడు ప్రియులారా. సో ఈ సహోదరుడను అన్నప్పుడు మనకి ఇందులో ఒక విషయం అర్థమవుతూ ఉంది. వాస్తవానికి ఎవరిని సహోదరుడు అని అంటారు అంటే, ఈ లోక సంబంధంగా చెప్పండి, లోక సంబంధంగా ఎవరిని సహోదరుడు అంటారు? ఒక గర్భము నుంచి పుట్టినటువంటి వారు, సొంత అన్నదమ్ములుగా ఎంచబడినటువంటి వారు, వాళ్ళు బ్రదర్స్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు.
లేకపోతే గనక పినతల్లో పినతండ్రో లేకపోతే ఇంకెవరైనా సరే పెదనానో పెద్దమ్మో ఇలా పుట్టినటువంటి వారు కూడా సహోదరులని చెప్పుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం చూస్తే కనుక వీళ్ళందరికీ కూడాను ఒక రిలేషన్షిప్ ఉంది, శరీర సంబంధమైనటువంటి ఒక బాంధవ్యం ఉంది కనుక వాళ్ళందరూ కూడా సహోదరుడు అనుకుంటున్నారు. మరి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము ఈ యోహాను ఈ పత్రిక రాసినప్పుడు ఈరోజు బెరియా సంఘములో ఉన్నటువంటి మనందరినీ కూడా ఏమని సంబోధిస్తున్నాడు? నేను మీ సహోదరుణ్ణి అంటున్నాడు. ప్రియులారా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ రిలేషన్షిప్? ఎప్పుడో ఉన్నటువంటి యోహాను అప్పుడున్న సంఘాలతోనే మాట్లాడుతున్నాడు, ఇప్పుడున్నటువంటి మనతోనూ మాట్లాడుతున్నాడు. రేపు రాబో సంఘాలు కూడా ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరితో కూడా ఒకటే మాట చెప్తాడు. ఏంటంటాడంటే, ఇదిగో నేను మీ సహోదరుడును అని చెప్తున్నాడు. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనమందరము కూడాను ఏదో రకంగా మనం అందరం సహోదరులం అవుతున్నామని అర్థమవుతుంది. ఎలా అవుతున్నామండి అది సహోదరులం? మరి మనము ఒక్కసారి యేసుక్రీస్తు నందు మనం అందరం కూడా ఏమై ఉన్నామని చెప్తుంది వాక్యము? దేవుని కుమారులై ఉన్నామని చెప్తుంది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనానికి రండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. మొదట ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై. ఇప్పుడు ఎవరినందు? యేసుక్రీస్తునందే మీరందరూ అంటే మొత్తం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడాను ఎలా ఏమైపోయారు అన్నాడండి అక్కడ? దేవుని యొక్క కుమారులై ఉన్నారు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తులోనికి బాప్తిజమం పొందిన మీరందరూ కూడాను ప్రభు అయిన యేసుక్రీస్తునే ధరించుకుని ఉన్నారంటున్నాడు. గమనించండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతమంది అయితే ప్రభునందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ఎవరిని ధరించుకుని ఉన్నారు? పై రూపంతో అయితే మనం అందరము కూడాను, నేను నా రూపంలో మీరు మీ రూపంలోను, ఎవరి రూపంలో వాళ్ళు కనపడుతున్నారు. కానీ ఆత్మ సంబంధంగా మనం అందరము కూడా ఒకరిని ధరించుకొని ఉన్నాము. ఎవరంటే అది యేసుక్రీస్తుని. ఒకవేళ నేను మిమ్మల్ని ఆత్మ సంబంధంగా చూస్తున్నాను అనుకోండి, మీలో నాకు ఎవరు కనపడాలి? యేసుక్రీస్తే కనపడాలి. అదే చెప్తున్నాడు, మనం అందరము కూడా కుమారులమై ఉన్నాము, ఆత్మ సంబంధంగా మీరు అందరూ కూడా యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అయితే ఇంకో మాట అంటున్నాడు, యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని కానీ దాసుడని కానీ స్వతంత్రుడని కానీ ఆఖరికి పురుషుడని కానీ స్త్రీ అని కానీ కూడా ఏ భేదము లేదని చెప్తున్నాడు. చెప్పి 29 ఏమంటాడు? 28 చివరిలో, యేసుక్రీస్తు నందు మీరందరూ కూడాను ఏకముగా ఉన్నారు. ఇలా గమనించండి, యేసుక్రీస్తు నందు మనం అందరము కూడా ఒక్కటిగానే ఉన్నామని అర్థం. 29వ వచనంలో అంటాడు కదా, ఇదిగో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షముగా ఎవరంటున్నాడు? అబ్రహాం యొక్క సంతానము. ఆ సంతానం అయితే వాగ్దానం ప్రకారం ఏమైపోయారు? మీరు వారసులారు. ఎఫెసీలకు రాసిన పత్రికలో అద్భుతమైనటువంటి ఒక గొప్ప మర్మాన్ని మనకు బయలుపరుస్తాడు. 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ మర్మం ఏంటంటాడంటే, ఇదిగో మీరు యూదులతో పాటు సమాన వారసులు అని చెప్తాడు. సో యేసుక్రీస్తు నందు మనం అందరము కూడా ఒక్కటిగా ఉన్నాము. ఆఖరికి యూదులు కానీ గ్రీసు దేశస్థులు కానీ సమరయులు కానీ లేదా అన్యజనులు కానీ ఎవరు కూడా లేరు, అందరూ కూడా ఒక్కటిగానే ఉన్నారు అని చెప్పి ఇందులో చెప్తా ఉన్నాడు. కానీ ఈ లోకములో ఇంకా కూడాను చూసేటటువంటిది ఏంటంటే మతమో కులమో లేకపోతే ఇతరాత్ర వాటితోనే మనుషులను ఇంకా చూస్తూ ఉన్నారు. ఇది క్రైస్తవ్యంలో సైతము ఇంకా ఎలా ఉందంటే పాతుకుపోయినటువంటిదిగా ఉంది, బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ గొప్ప సత్యాన్ని, ఈ వచనాన్ని అర్థం చేసుకున్నట్లయితే కనుక నా కులం ఇది, నేను ఇది అని చెప్పుకునేటటువంటి ఆ మనస్సు అనేది ఎప్పుడో వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో ఆ యేసుక్రీస్తుని అంగీకరించిన క్షణమే ఒక విషయం అర్థమవుతుంది, నేను దేవుని యొక్క కుటుంబంలోనికి దత్తత తీసుకొనబడ్డాను, అడాప్ట్ చేసుకోబడ్డాను, ఇప్పుడు నా కులము ఏంటి అని అన్నట్లయితే నా యేసుక్రీస్తే అని చెప్తాం. కానీ ఇంకా ఈ లోకం బయట ఉంటారు చూసారా, ఎవరైతే దేవుని చేత అడాప్ట్ చేయబడకుండా ఉంటారో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నేను అడాప్ట్ చేయబడ్డానులే, నేను దేవుని కుమారుడిని కుమార్తెని అనుకుంటారు. కానీ ఇంకా ఈ ట్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉంటారు వెనకాల, నేను, నా కులము, నా వారు, నేను సెపరేట్ అన్నటువంటి భావన ఇంకా కూడా కలిగి ఉంటారు. యేసుక్రీస్తునందు ఈ వాక్యం అర్థమైతే గనక ఏ కులము లేదు, ఎటువంటి విభేదాలు లేనే లేవు. ఎంతమంది అయితే ఉంటారో దేవుని నందు విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా దేవుని దృష్టిలో ఒకటే. ప్రభు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, యోహాను చెప్తున్నటువంటి మాట మీ సహోదరుని అంటున్నాడు. యోహానికి ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి మీకు గుర్తున్నట్లయితే కనుక మనము 2వ సెర్మన్లో యోహాను ఆధిక్యతలు చూసాం. ఎవరికైనా గుర్తున్నాయండి? యోహాను యొక్క ఆధిక్యత ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత యోహానుని పిలిచాడు. పిలిచిన దినము మొదలుకొని ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేంత వరకు కూడా తనతో పాటే ఉన్నాడు. స్వస్థతలు జరిగినప్పుడు ప్రభుతో ఉన్నాడు, బోధ చేసినప్పుడు ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతోనే తిరుగుతూ ఉన్నాడు, అద్భుతాలు ఆశ్చర్యకారాలు అన్నీ చూస్తూ ఉన్నాడు. రూపాంతరం చెందినప్పుడు ప్రభుతోనే ఉన్నాడు, గెత్సెమనే తోటలో శ్రమ పొందుతున్నప్పుడు ప్రభుతోనే ఉన్నాడు. 1 కాదు 2 కాదు, ఎన్నో ఆధిక్యతలు కలిగి ఉన్నటువంటి వాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా ఉరిమెడి వాడు అని పేరు పెట్టినటువంటి వాడు ఈ యోహాను.
అంత మాత్రమే కాకుండా అపోస్తులుడు అని పేరు పెట్టినటువంటి వాడు యోహాను. సో ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను తనను తాను తగ్గించుకున్నటువంటి వాడు ఏమంటున్నాడు? మీ సహోదరుడును నేను అంటున్నాడు. యోహానుకున్నటువంటి గొప్ప ఆధిక్యతలు మనకు ఉన్నాయండి ఈ లోకంలో? చెప్పండి ఒక్కసారి. అంటే దేవుణ్ణి స్వయంగా దగ్గరగా చూసినటువంటి వాడు, దేవునితో పాటు సంభాషించినటువంటి వాడు. ఇంకా మనం ఆయన యొక్క దర్శనాల గురించి మనం ఆలోచించండి ఒకసారి. అసలు దేవుని గురించినటువంటి, అంటే ఆయన యొక్క దర్శనం గురించినటువంటి ఆధిక్యత ఏదైతే యోహానుకు ఉందో అది ఎవరికి కూడా లేదు. శరీరధారిగా శరీరంలో ఈ శరీరంలో యేసయ్య ఉన్నప్పుడు చూశాడు. అదేవిధంగా ఒక రూపాంతరం చెందిన సమయంలో చూశాడు. అదేవిధంగా శిలువ మరణం గాయాల పాలైనప్పుడు చూశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఆరోహణమైపోయి లేకపోతున్నప్పుడు ఆ మహిమగల శరీరాన్ని చూశాడు. అక్కడితో కూడా ఆగిపోలేదు. పరలోకంలో ఆయన ఏ విధంగా ఉన్నాడో కూడా చూశాడు. మనకి ఇది వివరిస్తాడు. నెక్స్ట్ మనం వెళ్తున్నటువంటి శర్మంలో ఆయన ఎలా ఉన్నాడు ఏంటనేది కూడా మనకి చెప్తాడు. సో ఇన్ని గొప్ప ఆధిక్యతలు కలిగినటువంటి ఒక వ్యక్తి మనల్ని అందరినీ కూడా కలుపుకుని ఒక మాట అంటున్నాడు, నేను మీ సహోదరుడిని అంటున్నాడు. ఆ సహోదరుడు అనాలి, అరే బాబు మీరందరూ కూడా అన్యజనాంగంరా, ఎక్కడో అనామకమైనటువంటి ఒక భారతదేశంలో పుట్టారు మీరందరూ కూడా అంటరాని వారు, మేము యూదులము, దేవునితో సహపౌరులము, స్వాస్థ్యము మాది, వాగ్దానాలు మావి అని చెప్పుకోవాలనుకుంటే యోహాను ఎన్నైనా చెప్పుకుంటాడు. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి వారే అంతటి యోహానే, లేకపోతే యేసుక్రీస్తే, ప్రభువైన యేసుక్రీస్తే శరీరంగా ఉన్నటువంటి దినాలలో అందరూ నా వారే అన్నాడు. సుంకర్లతోనూ పాపులతోనూ ఇతడు భోజనం ఎందుకు చేస్తున్నాడని చెప్పి ప్రశ్నించారు. అర్థమైందండి? ఎవరు చేశారు భోజనము? సుంకర్లతోనూ పాపులతోనూ కుష్ఠరోగులను పట్టుకుని తిరిగారు ప్రభువైన యేసుక్రీస్తు. అదే ఈ రోజులో చూస్తున్నాము, అబ్బే చిన్న కులానికి చెందినవారు, మీరు కొంచెం పక్కన ఉండండి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సాధారణమైనటువంటి ఒక మనుషులు పలుకుతున్నటువంటి మాటలు. కులాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ భూమి మీద. ఏం కులం ఉందండి? ఏముందండి ఆధిక్యత? ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు నశించిపోయేదే, ప్రతి ఒక్కరు కూడా మట్టి అయిపోయేదే. ఆత్మ మాత్రం దేవుని దగ్గర వెళుతుంది. అది వెళ్ళినప్పుడు ఈ ఆధిక్యతలను బట్టి నాది పెద్ద కులము, ఉన్నత కులం కాబట్టి ఫస్ట్ లైన్లో రా, నీ చిన్న కులం కాబట్టి నువ్వు సెకండ్ లైన్లో రా, లాస్ట్ లైన్లో రా అని చెప్పడు ప్రభువు. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటైన సత్యాన్ని గ్రహించినటువంటి యోహాను చెప్తున్నటువంటి మాట, ఇదిగో నేను మీ సహోదరుడను అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇన్ని గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి. తగ్గించుకుంటున్నాడు. రెండో విషయాన్ని మనం చూస్తే ఇందులో ఏం కనపడుతుంది? యోహాన్లో తగ్గింపుతనం కనపడుతూ ఉంది. ఓకే, దేవుడు ఒకవేళ ఆధిక్యతలు ఇచ్చాడే అనుకుందాం, ఆధిక్యత ఇచ్చాడే అనుకుందాం. ఆ ఆధిక్యతలను బట్టి అతడు ఏమీ కూడా హెచ్చింపబడట్లేదు, తనను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రియులారా, ఎప్పుడైనా సరే మనం తగ్గించుకుంటే హెచ్చింపబడతామని ప్రభు చెప్పేశారు. సామెతల గ్రంథంలో కూడా మనకు ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమంటాడు ప్రియులారా? ఎవని గర్వము వానిని తగ్గించును అని చెప్పండి. సో ఎవరి గర్వం వాడిని అనిస్తుందని చెప్తుంది అక్కడ. ఒకటి తగ్గించుకునే గుణము మనం కలిగి ఉంటేనే మనం ముందుకు వెళతామనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్పది. యేసుక్రీస్తును ఎంతో దగ్గరగా చూసినటువంటి వాడు, ఆయన పాదముల యొద్ద ఉన్నటువంటి వాడు. ఇంకా గొప్ప ఆధిక్యత ఏమిచ్చాడంటే, యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు అంటాడు. అంత మాత్రమే కాకుండా ఇదిగో రొమ్మును ఆనుకున్నటువంటి వాడు అంటాడు. అన్ని గొప్ప ఆధిక్యతలు ఉన్నటువంటి వాడు గనక చూడండి, ఎవరైతే యేసుక్రీస్తుకి దగ్గరగా వస్తారో, చాలా దగ్గరగా వస్తారో, వాళ్ళ దగ్గర ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఈ తగ్గింపుతనమే. ఎవరైతే యేసుక్రీస్తుకి దగ్గరగా వస్తారో, ఎలా వస్తారండి మీరు అందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరగా ఎలా వస్తారు? ప్రతిరోజు వాక్యం చదవటం వలన, ప్రతిరోజు ప్రభుని స్తుతించటం వలన, గణపరచడం వలన, ఆయనతో సహవాసం చేయటం వలన మనం ప్రతిరోజు దగ్గరగా వస్తాం. ఎంత దగ్గరగా యేసయ్య దగ్గరకు వస్తుంటామో అంత మనం ఏమవుతూ ఉంటామంటే మనం తగ్గించుకుంటూ ఉంటాం అన్నమాట. బాప్తిజం ఇచ్చి యోహాను కూడా అదే అంటాడు, ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటాడు. ఎందుకు? ఆ సత్యం తెలుసు గనక. ఇక్కడ కూడా మనం చూస్తే గనక యోహాను చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన రొమ్మును ఆనుకుని ఉంటా ఉన్నాడు ఎప్పుడు కూడాను. ఆయన ప్రేమించిన శిష్యుడిగా ఉంటా ఉన్నాడు. చాలా దగ్గరగా చూశాడు యేసయ్యను. కాబట్టి యేసుక్రీస్తు శిష్యుల పాదాలే కడిగి తనను తాను తగ్గించుకున్నాడు కనుక, నేను ఏ పాటి వాడిని అనుకున్నాడు కనుక, ప్రతి ఒక్కరితో అంటున్నటువంటి మాట, నేను మీ సహోదరుడును. ఆ క్వాలిటీ చూడండి పిల్లారా, యోహాన్లో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని గ్రహించండి. ఆ లక్షణం మనలోనికి రావాలి. అయితే ఈ లక్షణానికి భిన్నంగా మన యొక్క అన్యుల గురించి నేను మాట్లాడట్లేదు, కేవలం మన యొక్క విశ్వాస సమాజం గురించే నేను మాట్లాడుతున్నాను. మనలోనే ఉన్న ఈ భేదాలన్నీ కూడా. ఇంకా అంత మాత్రమే కాకుండా ఈ రోజున ఎవరైనా సరే సహోదరుడిని సంబోధించుకోవడానికన్నా ఇంకా ఏదైనా సరే సంబోధించుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. ఏదైనా సరే అంటే, నా ఉదాహరణ ఏంటంటే, ఈ పేరుకి దాని ముందు చాలా డిగ్రీలో లేకపోతే చాలా బిరుదులో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకుని దాని ద్వారా పిలువబడటానికే ఇష్టపడేటటువంటి పరిస్థితులు ఈ రోజున నెలకొన్నాయి. ఎవరైనా సరే పాస్టర్నో లేకపోతే ఇంకెవరినైనా సరే ఏదైనా సరే సహోదరుడు అన్నారనుకోండి, చాలా చిన్న చూపు అనమాట వాళ్ళకి, చాలా చిన్న చూపు.
అరే ఏంటి నన్ను ఇంత తక్కువ చేసి మాట్లాడారా ఇంత, అలా కాదు. వాళ్ళని ఇన్వైట్ చేసినా, ఒక బ్యానర్ వేసినా ఎలా ఉండాలండి అక్కడ పొగడతలు? వాళ్ళకు ఉన్నటువంటి బిరుదులన్నీ ముందుండాలి, వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ అన్నీ కింద ఉండాలి. సో ఈ రకంగా ఎలివేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ యోహాన్ యొక్క లక్షణాలు చూసిన తర్వాత అన్ని ఆధిక్యతలు, యోహాన్ ఒకవేళ ఒక బ్యానర్ వేయించుకోవాలనుకోండి, ఇంకేమని పెట్టాలంటారు? పౌలు గారు కూడా ఆయా సందర్భాలలో తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు అపోస్తలుడు, ఆ తర్వాత ఒకసారి రోమిలకు రాసిన పత్రికలో ఆయన ఇంట్రడక్షన్ చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. రోమా లేదా గలతీలోనే ఉన్నారు కదా, గలతీ 1:1 చూడండి ఒకసారి. అంటే ఈయన కూడా తను ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా పెద్దనైనా నేనని యోహాన్ చేసుకున్నట్లుగా చేసుకోలేదు. ఈవెన్ పేతురైనా సరే, అపోస్తలుడైనటువంటి పేతురు అంటాడు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేనును. అర్థమైందండి? అంటే ఆయనకు ఉన్నటువంటి ఆధిక్యతలను కొంచెం వివరించుకుని ముందుకు వస్తూ ఉన్నాడు. ఈవెన్ రోమా 1:1 కూడా చూడండి ఒకసారి. అంటే వేరే పత్రికలకు మీరు వెళితే కనుక అక్కడ క్లియర్గా ఉంటాడు, యేసుక్రీస్తు దాసుడైన అపోస్తలుడైన పౌలు నేను అంటూ ఉంటాడు. కానీ రోమా 1:1 చూడండి ఒకసారి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును. సో పిలువబడిన వాడను, దాసుడను అని ఈ రకంగా సంబోధిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు గమనిస్తే యోహాన్ దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణము ఎంత తగ్గింపుతనం ఉందో మనకి అర్థమవుతా ఉంది ప్రియులారా. సో ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారు ఆల్రెడీ ప్రభువు పరిచర్య చేస్తున్నటువంటి రోజుల్లో కూడా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనకి గుంపు కనపడుతూ ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారంటే, ఇదిగో శాస్త్రులు పరిసయ్యులతోటి మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా తమను తాము హెచ్చించుకుని వారు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు. వారు మీకు చెప్తారు కానీ వారు ఏమాత్రం కూడా చెయ్యరు అని చెప్తూ ఉంటారు. ఒకసారి 7వ వచనానికి రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 7వ వచనం. సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు, మీరైతే బోధకులని పిలువబడవద్దు. ప్రభు ఏమని చెప్తున్నారండి ఇప్పుడు ఇక్కడ? సంత వీధులలో వందనములు మనుషుల చేత బోధకులని పిలువబడటానికి ఇష్టపడతారన్నాడు. కానీ మీరైతే ఏమనవద్దు అన్నాడు? బోధకులని పిలువబడవద్దు, ఎందుకంటే ఒక్కడే మీ బోధకుడు అని చెప్తున్నాడు. తర్వాత మీరందరూ ఏంటంటే మన అందరం కూడాను క్లియర్ పిక్చర్ ఇచ్చాడండి, మీరు అందరూ సహోదరులే. ఇంతకు మించి మనం ఏదైనా పెట్టుకున్నామనుకోండి, మనల్ని మనము హెచ్చించుకున్నట్టే. ఆఖరిగా రెవరెండ్ అనో, లేకపోతే ముందు పాస్టర్ అనో, లేకపోతే ఇంక ఇతరాత్ర ఏదైనా సరే పెట్టుకుంటే కనుక, అంతకు మించి ఏదైనా మనకు ఆ టైటిల్ ఉంటే కనుక మనము హెచ్చించుకున్నట్లే. అందుకని అంటాడు మీరు అందరూ ఏమని ఉండాలన్నాడు ఇక్కడ మరొకసారి. ఈ సత్యము యోహానికి తెలుసు, అందుకని అంటున్నాడు మీ సహోదరుడును నేనండి. ఇంకా చదువుదాం ఒకసారి. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఏంటంటే ఎవరు ఏం పెట్టొద్దు అన్నాడండి ఇప్పుడు ఇక్కడ? ఒక్క నిమిషం ఆలోచించాలి. ఏమని పెట్టొద్దు అన్నాడు ఇక్కడ? భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టొద్దు. దౌర్భాగ్యం ఏంటంటే మమ్మీ డాడీలు ఎక్కువైపోయారు ఈ మధ్య. మీరు ఏమైనా వింటున్నారో లేదో, చూస్తున్నారో లేదో, చూసారా లేదా అండి? ఆత్మ సంబంధమైనటువంటి మమ్మీ డాడీలు చాలామంది బయలుదేరారు బయట. ప్రభు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేశాడు, మీరు ఎవ్వరు కూడా తండ్రి అని చెప్పి పిలువబడొద్దు అని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడాను చాలామంది చలామణి అయిపోతున్నారు. విన్నారా అండి మాట ఎప్పుడైనా? మమ్మీ డాడీ అనే పదాలు విన్నారా? చాలామంది పెట్టుకుంటున్నారు. ఎప్పుడన్నా యూట్యూబ్లో మీరు అలా వెళ్ళారంటే కనుక చాలామంది కనపడతారు ఇలాంటి వాళ్ళు. సో ప్రభు ఏదైతే వద్దంటారో అదే చేస్తారు. మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళందరిలో కూడా చలామణి అయిపోతూ ఉంటారన్నమాట. సో ఇది మరి వాడు చదివినటువంటి పద్ధత కాదా? సరే, దీన్ని కూడా ఒకవేళ మనం పరిశీలనగా చూడాలంటే కనుక, అంటే వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు, ఎందుకు పిలువబడతారు, బైబిల్ ఏదైనా సపోర్ట్ చేస్తుందా వీళ్ళకి అని చెప్పి ఆలోచన చేస్తే ప్రియులారా, బైబిల్ ఎక్కడ కూడా సపోర్ట్ చేయదు. రెండు సందర్భాల్లో బైబిల్లో ఈ యొక్క తండ్రి అనేటువంటి సంబోధన కలుగుతూ ఉంటుంది. ఒకటి ఎక్కడ కలుగుతుందంటే, కొరింథీలకు రాసిన పత్రికలో పౌలు సంఘానికి పత్రిక రాసినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు. 1 కొరింథీ 4లో 14 నుంచి 17 వచనం వరకు కూడాను మనం చూస్తే అక్కడ ఏంటంటే, ఒక తండ్రిగా ఇదిగో నేను మిమ్మల్ని పిల్లలుగా భావించి మిమ్మల్ని గద్దిస్తున్నానని చెప్పి అక్కడ గద్దిస్తాడు. గద్దించిన తర్వాత 17వ వచనానికి వెళ్ళేటప్పటికి అక్కడ తిమోతిని గురించి ప్రస్తావిస్తూ ఇదిగో నా కుమారుడైనటువంటి తిమోతి అంటాడు. ఇది మొదటి ప్రస్తావన. అంటే ఒక తండ్రిగా తన యొక్క సంఘమును కుమార్తెలుగా ఎంచినటువంటి వాడికి ఒకటి ఒక తండ్రి పొజిషన్లో ఉండి గద్దిస్తున్న సందర్భం మనకు అక్కడ కనపడుతుంది కొరింథీయులకు రాసిన పత్రికలో. రెండో సందర్భం మనకి ఫిలమోను పత్రికలో కనపడుతుంది. 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే కనుక ఇదిగో బంధకములలో నేను కనిన నా కుమారుడైనటువంటి ఒనేసిము అంటాడు అక్కడ.
సో అది రెండో సందర్భం, ఇంతకు మించి ఇంకేమీ లేదు. సో ఈ రెండు సందర్భాలని కూడా పరిశీలనగా మీరు గమనిస్తే కనుక అక్కడ ఏమంటున్నాడంటే గద్దింపుతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘమా, ఇదిగో మీలో అన్నీ కూడాను ఈ లోపాలు కనపడుతున్నాయి కదా అని చెప్పి ఒక తండ్రిగా నేను మిమ్మల్ని పిల్లలుగా భావించి గద్దిస్తున్నాను, మీరు మిమ్మల్ని సరి చేసుకోండి అని అక్కడ చెప్తా ఉంటాడు. తిమోతి వచ్చి మీకు అన్ని విషయాలు చెప్తాడు, ఆల్రెడీ చెప్తున్నాడు అని చెప్తాడు. ఇక్కడ ఫిలమోనుకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు నా బంధకములలో నేను కనిన కుమారుడు అంటాడు. అంటే నేను అతడికి సువార్త చెప్పాను, ఆ సువార్త వినటం వలన అతడు రక్షణ అనుభవంలోనికి వచ్చాడు అని చెప్పి అక్కడ ఆత్మీయ తండ్రిగా అక్కడ ఒకటి సంబోధన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇదే ఆత్మీయ తండ్రిగా సంబోధించినటువంటి పౌలు ఫిలమోను గురించి మాట్లాడుతూ ముందుకు వెళ్ళండి, అక్కడ ఒకసారి 15-16 వచనాలు ఏమని సంబోధిస్తాడో చూడండి. ఇప్పుడు అతడికి మీదట దాసుడుగా ఉండక, అతడికి మీదట దాసుడుగా ఉండకూడదు, దాసుని కంటే ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను. మళ్ళీ ఏమొచ్చేసిందంటే అక్కడ ఎవరుగా ఉండాలంటున్నాడు? ప్రియ సహోదరుడుగాను, విశేషంగా నాకును, శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా మీకును ప్రియ సహోదరుడుగాను నీ అంతే సరిపోతుంది. సో ప్రియ సహోదరుడుగా ఉండటానికే అని చెప్పి అక్కడ ప్రస్తావిస్తున్నాడు ప్రియులారా. సో మొదటి విషయాన్ని మనం ఇందులో గమనిస్తే గనక ఇక్కడ యోహాను యొక్క గొప్పతనం మనకు కనపడుతుంది. ఇదిగో మీ సహోదరుడును నేను అని చెప్పి. సంగమా, దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి ఇంకా ఒకవేళ అటువంటి పొరలు ఏమన్నా ఇంకా మన యొక్క కన్నులకు కమ్ముకుని ఉన్నట్లయితే గనక దయచేసి ప్రభుపక్షంగా మనవి చేస్తున్నాను, ఈ రోజున తొలగించేసుకోండి. కులం అనేటటువంటి ట్యాగ్ ఇంకే మాత్రము తగిలించుకోవడానికి వీలు లేదు అనేటటువంటి సందర్భం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అది మనం తీసుకురావడానికి వీల్లేదు క్రైస్తవ్యంలో. కారణం ఏంటంటే ఒక్కసారి యేసుక్రీస్తు కుటుంబంలోనికి మనం వచ్చిన తర్వాత నేను ఇంకా ఆ కుటుంబానికి చెందినవాడిని, ఆ కులానికి, ఆ మతానికి చెందినవాడిని అని చెప్పడానికి ఏ మాత్రం కూడా ఆస్కారం లేదు. అలా ఒకవేళ చెప్తున్నట్లయితే కనుక మనం ఏమంటున్నామో తెలుసా? నేను యేసుక్రీస్తు కుమారుడను కుమార్తెను కాదు, నేను ఇంకా బయటకు చెందినటువంటి వాడను దానను అని చెప్పుకుంటున్నట్టు అర్థం వస్తుంది. కాబట్టి జాగ్రత్త. యేసుక్రీస్తు యొక్క కుటుంబంలో ఉన్న మనం అందరం కూడా ఒక్కటే. యోహాను తాను పరిచయం చేసుకుంటున్నాడు, నేను మీ సహోదరుడు అన్నాడంటే మనం కూడా ఏం పని పరిచయం చేసుకోవాలి? సహోదరుడనే. ఏ మాత్రము తారతమ్యాలు, విభేదాలు ఏ మాత్రం కూడా ఉండడానికి వీల్లేదని రోమపత్రికలో మాటి మాటికి చెప్తా వస్తున్నాడు మనకి. సో కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. రెండో విషయం, యోహాను బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే అన్ని ఆధిక్యతలు కలిగినటువంటి యోహానే తనను తాను తగ్గించుకున్నప్పుడు ఆయన ముందు మనం చూసుకుంటే మనం ఎంతండి, ఇంకెంత తగ్గింపుతనం మనం కలిగి ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. హెచ్చించుకోవడానికి మన దగ్గర ఏది కూడా లేదు. ఆఖరికి శరీరం కూడా మనది కానే కాదు. యేసుక్రీస్తు ఆయన యొక్క రక్తముతోటి వెలపెట్టి మనల్ని కొనుక్కున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీరు ఈ దేహముతో దేవుని మహిమపరచుడి అని లేఖనం చెప్తుంది. మనం ఎవ్వరము కూడా బూస్ట్ చేసుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం కానీ ఆధారం కానీ లేనే లేదనేది ఇది మొదట అర్థం చేసుకుంటున్నటువంటి విషయము ప్రియులారా. రెండవది వచ్చేయండి ప్రకటనకి. యేసును బట్టి శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను. సరిపోతుంది. మీ సహోదరుడను అని చెప్పి పరిచయం చేసిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, నేను పాలివాడను అంటున్నాడు. ఏమంటున్నాడండి ఇక్కడ? రెండవది పాలివాడను. పాలివాడను అంటే అర్థం ఏంటో చెప్పగలరా ఎవరైనా? ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది అంటే ఐ జాన్ యువర్ బ్రదర్ అండ్ కంపానియన్ అంటాడు. నేను పాలివాడను అంటున్నాడు. ఇంగ్లీష్లో ఒకవేళ తర్జుమాల్లో మీరు చూస్తే కనుక చాలా సందర్భాల్లో ఎక్కువ శాతము కంపానియన్ అనే పదం వాడాడు. ఆ తర్వాత పార్ట్ టేకర్ అని అంటాడు, పార్ట్నర్ అంటాడు, మరొకటి ఏంటంటే ఫెలో పార్టిసిపెంట్ అంటాడు. సో వీటన్నింటిలో కూడాను అని చెప్పి తనను తాను ఇందులో కలుపుకుంటున్నాడు. తనను తాను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇందులో సంఘం అంతా ఉందనుకోండి, ఒక నిమిషం. సంఘం అంతటికి కూడా ఏం కలుగుతుంది అంటాడంటే యేసుక్రీస్తుని బట్టి కలిగేటటువంటి శ్రమలో, రాజ్యములో, సహనములో నేను కూడా పాలివాడనే అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. అంటే తనను తాను ఏం సెపరేట్ చేసుకోవట్లేదు, నేనేదో గొప్ప అని చెప్పి తనను తాను చెప్పుకోవట్లేదు. ఇక్కడ తనకున్న ఆధిక్యతలను బట్టి నేనేదో హెచ్చింపబడినటువంటి వాడను, ఇదిగో సంగమా మీరందరూ కూడా విశ్వాసులు కదా, మీరందరూ కూడా తక్కువ వారని చెప్పట్లేదు. అపోస్తుడైనటువంటి యోహానైనా సరే, అప్పుడే విశ్వసించినటువంటి విశ్వాసి అయినా సరే, ఇద్దరు కూడా దేవుని యొక్క తీర్పు ముందు కానీ యేసుక్రీస్తుని బట్టి కలిగేటటువంటి ఏ ఆధిక్యత అయినా కానీ అందరూ కూడా ఏమైపోతున్నారు? ఇక్కడ సమానము. అర్థమైందండి మాట?
అదే అర్థం చేపిస్తున్నాడు అనమాట. అందరికీ కలిగే దానిలో నేను కూడా పాలిభాగస్తుడనే అని చెప్తున్నాడు ఇక్కడ. అంతకు మించి ఇంకేమాత్రం కూడా నాకు స్పెషల్గా ఏమాత్రమో ఆధిక్యత లేదు అన్నటువంటి మాటను ఇందులో ప్రస్తావిస్తున్నాడు. ప్రియులారా, యేసు క్రీస్తుని బట్టి ఏదైతే కలుగుతుందో దానిలో మీరందరూ ఎలా ఉన్నారో నేను కూడా మీతో పాటు దానిలో పాలిభాగస్తుడనే అన్నటువంటి మాటను మనకి ప్రస్తావిస్తున్నాడు. సో యేసుక్రీస్తుని బట్టి ఇందులో 3 కలుగుతాయని చెప్పాడు. యేసుక్రీస్తుని బట్టి మీరు అందరూ కూడా ఏం పొందుకున్నారు? యేసుక్రీస్తుని బట్టి ఫస్ట్ పాపక్షమాపణ, ఆ తర్వాత రక్షణ. అంతేనండి? రైట్. పాపక్షమాపణ, రక్షణ. ఇంకేమైనా పొందుకున్నారా? ఇంకేమైనా పొందుకుంటారా ఫ్యూచర్లో? యేసుక్రీస్తుని బట్టి ఆయన రాజ్యాన్ని పొందుకుంటాము, ఇంకా నిత్య జీవం పొందుకుంటాము, పునరుద్ధానము, నూతన జీవము. ఇంకేమైనా ఉన్నాయండి? శ్రమలలో పాలిభాగస్థలం అవుతాము యేసుక్రీస్తుని బట్టి. ఇంకేమైనా ఉన్నాయండి? యేసుక్రీస్తుని బట్టి ఎవరు సమాధానాన్ని పొందుకోలేదా? శాంతిని పొందుకోలేదా? నెమ్మది పొందుకోలేదా? ఆశీర్వాదాలు పొందుకోవటం లేదా? పొందుకుంటున్నారా లేదా అండి? మరి ఎవరు ఏం చెప్పట్లేదు అంటే ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మన జీవితమే అన్ని ఆయన ముడిపడి ఉంది. ఆయన వలననే ఈరోజు మనం చెల్లిస్తున్నాము, ఆయన వల్లనే మనం అందరము కూడాను బ్రతికున్నాము, ఆయన వలననే సమస్తము అనుభవిస్తున్నాము. ప్రతి ఒక్కటి మీ జీవితంలో రక్షణ దినం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతిదీ ఆయన కృప వలననే. మరి మన జీవితంలో జరిగేదంతా కూడా యేసుని బట్టి. సో యేసుక్రీస్తుని బట్టి ఇన్ని ఆధిక్యతలు మనకు వస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ 3 విషయాలు ప్రస్తావించాడు యోహాను. దీన్ని చాలా బాగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తుని బట్టి మనకి కలిగేటటువంటివి 3 ప్రస్తావిస్తున్నాడు. అందులో ఒకటి శ్రమ. ఏముందండి ఇక్కడ? మొదటిది అందరూ చూడండి. యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను నేను పాలివాడను. ఈ మాట మీరు ఎప్పుడైనా విన్నారండి? యోహాన్ చెప్పినటువంటి ఈ మాట అంటే విన్నారా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరు చెప్పలేదు, ఇదే మొదటిసారి నేను చెప్తున్నాను అర్థం ఉద్దేశం కాదండి. అంటే సాధారణంగా అధిక శాతం మనం ఏం వింటూ ఉంటాము? ఎప్పుడు కూడాను యేసుక్రీస్తుని బట్టి స్వస్థత అని, యేసుక్రీస్తుని బట్టి అద్భుతమని, యేసుక్రీస్తుని బట్టి ఆశీర్వాదమని, యేసుక్రీస్తుని బట్టి సకల ఆశీర్వాదాలు, లేకపోతే ఏదైతే గొప్ప ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ఉన్నాయో ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి, వెలుగులో ఉంటాయి, ప్రతిరోజు వింటూ ఉంటాం. అయితే యేసుక్రీస్తుని బట్టి మనకి శ్రమ కలుగుతుంది అన్నటువంటి ఈ మాటను చాలా అరుదుగా వింటూ ఉంటాం, లేకపోతే రోజు వింటాము ఈ మాటని. చూడండి, ఆలోచన చేయండి. యోహాను రాస్తున్నాడు, సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తుని బట్టి మీకు శ్రమ ఉంటుంది, స్వస్థతలు, ఆశీర్వాదాలు, శ్రమలు పోతాయి, బాధలు పోతాయి, అన్నీ ఈ మాటలు ఎక్కువగా వినపడతాయి. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తుని బట్టి మీకు శ్రమలు ఖచ్చితంగా కలుగుతాయి, అందులో నేను కూడా పాలిభాగస్తున్నే అని ఇక్కడ యోహాను తనను తాను చెప్తున్నాడండి. ఆలోచన చేయండి ప్రియులారా, ఎందుకు ఈ మాటలను మరుగుపరుస్తున్నారు? ఎందుకు మరుగుపరుస్తున్నారు ఈ మాటలను? బయట ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయో, లేకపోతే అత్యధికమైనటువంటి సంఘ సభ్యులు కలిగినటువంటి సహవాసాలు ఉన్నాయో, ఎందుకు ఈ మాటలు బయటకు తీసుకురావట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారండి? సంఘముకు ఒకవేళ యేసుని బట్టి శ్రమ కలుగుతుందంటే కనుక ముందు సగం సంఘం ఏమైపోతుంది? వెనకడికి వేసేస్తారు. అమ్మ, యేసుని బట్టి శ్రమలు ఉన్నాయంటే కనుక ఇంకెందుకు యేసుక్రీస్తు దగ్గరికి నేను రావటం? యేసుక్రీస్తు దగ్గరికి నేను వచ్చిందే చక్కగా నాకు డబ్బు కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, బంగారం కావాలి, నగలు కావాలి. యేసుక్రీస్తుని బట్టి నాకు ఏ రోగం రాకూడదు, యేసుక్రీస్తుని బట్టి నాకు అన్నీ చక్కగా సమృద్ధిగా ఉండాలి, నా ఈ జీవితం సుఖ సౌఖ్యాలతోటి ముందుకు వెళ్ళిపోవాలి, అన్ని రకాల ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైనటువంటి దీవెనలు అవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలుగుతాయని కదా నేను యేసు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు పాస్టర్ గారు యేసుని బట్టి శ్రమలు కలుగుతున్నాయి అన్నారు, ఇంకెందుకు వెళ్ళకండి, వెళ్ళిపోదాం. ముందు సగం మంది ఏమైపోతారండి ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు కూడా అలాగే చెప్పినప్పుడు చాలామంది వెనుక తిరిగి వెళ్ళిపోయారు. తెలుసా అండి? చాలామంది అందుకోసమే ఆ భయముతోటి సంఘం ఎక్కడ చెదిరిపోతుందా, సంఘంలోంచి ఎక్కడ వెళ్ళిపోతారా అన్నటువంటి ఒక భయముతోటి ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడటం లేదు. అలా వెళ్ళిపోయేటటువంటి వారి దగ్గర నిజమైన రక్షణ అనుభవం ఉందంటారా? మరి అలా కట్టుకున్నటువంటి సంఘం రేపు పొద్దున వెళ్ళిన తర్వాత ప్రభు ఏమంటాడో తెలుసా? నువ్వు దేంతో కట్టావో నేను పరీక్షిస్తాను నాకు ఒక్కసారి అంటాడు. దేంతో కట్టావో అని ఏది నిలబడుతుందండి? పేపర్తోనూ, చెక్కతోనూ, కర్రతోనూ వీటితో కట్టింది నిలబడుతుందా? అగ్ని ముందు పరీక్షకి నిలబడదు. ఏదైతే బంగారంతోనో, ఇనుముతోనో, లేకపోతే అగ్నికి నిలబడగలిగినటువంటి దాంతో కట్టబడతాదో అదే ఉంటుంది అని చెప్తుంది బైబిల్ గ్రంథం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యోహాను దాన్ని సీక్రెట్గా ఉంచట్లేదు, బహిరంగంగా సంఘానికి ఉత్తరం రాసి చెప్తున్నాడు, యేసును బట్టి మీకు శ్రమ కలుగుతుంది.
పిల్లరా, నూతన నిబంధనలోనే మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఈ మాటల గురించి. నూతన నిబంధనని ఒక్కసారి మొత్తము ఒక షెల్లో చూడాలనుకుంటే కనుక మొదటి 4 పుస్తకాలు కూడాను సువార్తకు సంబంధించినటువంటి పుస్తకాలు. యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 కూడా రాసినటువంటి విధంగా మనం చూస్తాం. ఆ తర్వాత ఒకటి చూస్తే చరిత్ర గ్రంథం లూకా రాశాడు, అపోస్తుల కార్యములు. ఆ తర్వాత 14 పత్రికలు కూడాను పౌలు గారు రాసినటువంటివిగా మనం చూస్తున్నాం, అంతే కదండి. ఆ తర్వాత మిగిలింది ఎవరు? ఇంకా పేతురు, యోహాను, యాకోబు. సో వీళ్ళు, యూదా ఒకటి రాస్తాడు. సో వీళ్ళే రాశారు. సో వీళ్ళందరూ రాసినటువంటి పత్రికలలో మనకి చాలా క్లియర్గా చెప్పబడుతున్నటువంటి మాటలని ఒక్కసారి పరిశీలనగా చూస్తే మనకి ఏమర్థమైపోతుందంటే నూతన నిబంధన గ్రంథం అంతా కూడాను చాలా తేటతెల్లంగా చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తుని బట్టి మీకు శ్రమ కలుగుతుంది అని చెప్తుంది. మొదట ప్రభు చెప్పినటువంటి మాటను చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ఏమని చెప్పారండి ప్రభు ఇక్కడ? నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. సో ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతోటి మాట్లాడుతూ లేకపోతే అందరితో వివరిస్తున్నప్పుడు చెప్తున్నటువంటి మాట, ఈ లోకంలో మీకు కలుగుతుంది శ్రమ అని చెప్పినటువంటి సందర్భము. ఇంకా పౌలు గారి పత్రికల్లోనైతే మాటి మాటికి మనం చూస్తాం. ఫిలిప్పీ 1:30 త్వరగా చూసుకుందాము ఈ యొక్క 5-6 రిఫరెన్సెస్ని, ఆ తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫిలిప్పీ 1:30లో పౌలు గారు ఏమని రాస్తున్నారండి? క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున, క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే మాత్రము కాదు, ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షముగా మనకి అనుగ్రహింపబడింది. అది అనుగ్రహింపబడింది అంటున్నాడు. శ్రమ పడటము గురించి మాట్లాడుతూ అనుగ్రహింపబడింది అంటున్నాడు. 1 తెస్సలోనిక 3వ అధ్యాయము 3వ వచనం. ఈ శ్రమల వలన, కిందకి వెళ్ళిపోదాం, అక్కడ మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసినదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకు కూడా తెలుసు. అట్టి శ్రమలు అనుభవించుటకు మనము ఏమై ఉన్నామండి? నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. మనకి అనుగ్రహింపబడ్డాది, మనకు నియమింపబడ్డాది, ఈ లోకములో మీకు శ్రమ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడాను నూతన నిబంధన గ్రంథములోనే రాయబడి ఉన్నాయి. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ కూడా ఏమవుతారు? హింసను పొందుతారు. దాని తర్వాత అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనము. ఎన్ని శ్రమలు అనుభవించైనా సరే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నదే ఉద్దేశము. ఏమంటున్నాడు చూడండి, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు. ఎన్ని శ్రమలైనా రానివ్వండి, వాటిని తట్టుకోవాలి, భరించాలి, ముందుకు సాగి పరలోక రాజ్యంలోనికి మనము చేరాలన్నదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం అని గ్రహిస్తున్నాము. ఆ తర్వాత ఇది పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో ఉన్న సారాంశం. పేతురు గారు కూడా ఒక మాట చెప్తున్నారు. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం. ప్రభు చెప్పినటువంటి మాటలు చూసాం, పౌలు గారు రాసిన మాటలు చూస్తున్నాం, అలాగే పేతురు గారు చెప్పిన మాట కూడా చూడండి. 1 పేతురు 4:12 నుంచి 16 వరకు కూడాను ఆయన అన్నటువంటి మాటలు గమనించండి. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆట. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించిందని మీరు అనుకోకండి అంటున్నాడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు ఏమై ఉన్నారన్నాడండి? పాలివారయ్య ఉన్నంతగా మీరు ఏం చేయాలి? సంతోషించుడి అని చెప్తాడు. ఆ కింద వరకు కూడా అదే మాట మాట్లాడతాడు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తున్నాడా? ఏమాత్రము సిగ్గుపడొద్దు, ఆ నామమును బట్టే దేవుణ్ణి మహిమపరచండి అంటున్నాడు. సో పేతురు గారు రాసినప్పుడు చెప్తున్నాడు శ్రమ ఉంది. యాకోబు 5:10, ఒక 2 పేజీలు వెనక్కి తిప్పండి మళ్ళీ. యాకోబు 5:10 చూడండి ఏమంటాడు అక్కడ. నా సహోదరులారా, ప్రభువు నామం బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకు ఓపికకు మాదిరిగా మీరు పెట్టుకోండి. సహించిన వారిని ఏమని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా అని యోబు యొక్క సహనాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తాడు. సో 1 కాదు 2 కాదు, ఎంతమంది రాసినటువంటి సందర్భాలు చూసినా మనకందరికీ కూడా ఒక విషయం చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
అది మనకు శ్రమ ఈ లోకములో ఉంటుంది అని చెప్పి ప్రకటన గ్రంథములో యోహాను చెప్తున్నాడు, మీ సహోదరుడను యేసును బట్టి శ్రమ కలుగుతుంది, యేసును బట్టి రాజ్యం వస్తుంది, యేసును బట్టి సహనము కలుగుతుంది, అందులో మీరు పాలిభాగస్తులే, నేను కూడా పాలిభాగస్తుడనే అని చెప్పి తనను తాను ఇక్కడ వివరించుకున్నాడు పిల్లరా. అయితే శ్రమలు కలుగుతాయని వాక్యం చెప్తుంది. అయితే మనకి మరి ఆదరణ కావాలా వద్దా? ఈ శ్రమలు మనం మంచికే జరుగుతున్నాయి అనేది మనము గుర్తించవలసినటువంటి గొప్ప లక్షణము ప్రియులారా. విశ్వాసులందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, మనం అందరము కూడా ఈ రోజున ఈ కొద్ది రోజులు శ్రమ అనుభవిస్తున్నాము చూసారా. అసలు ఈ శ్రమ కాలంలోనికి నేను అడుగు పెట్టాను కదా, ఎందు నిమిత్తము ఇక్కడ నేను అనుభవిస్తున్నానని మీరు ప్రశ్న వేసుకున్నారనుకోండి, ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే తెలుసా, మనము ఇటర్నల్ సఫరింగ్ని తప్పించుకోవడానికి ప్రభువు ఈ లోకములో కొద్ది దినాలు మీరు ఈ బాధల గుండా వెళ్ళవలసి ఉంటుందని చెప్పారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము కొన్ని శ్రమలను ఈ లోకములో అనుభవించాలి. చాలా చిన్న పీరియడ్ అండి. ఇప్పుడు మనకి రక్షణ అనుభవం వచ్చేటప్పటికే 20 సంవత్సరాలు అనుకోండి, ఊహ తెలిసే వరకు. అక్కడి నుంచి మనం బ్రతికితే 60 సంవత్సరాలు బ్రతుకుతాం. ఎంతండి, ఒక 20,000 రోజులు ఈ భూమి మీద. ఈ 20,000 డేస్లో ఏదన్నా కొద్దిగా శ్రమ వస్తే రావచ్చు. అదే ఎటువంటి శ్రమలో కూడా మనం చూద్దాం. ఎవరెవరికి ఏం శ్రమలు కలుగుతాయో కూడా ఆలోచన చేద్దాం ఈ రోజున. సో ఈ కొద్ది రోజులు అంటే ఒక 20,000 రోజులు, 25,000 రోజులు, 100 సంవత్సరాలు బ్రతికితేనే 36,500 రోజులు అని ఎప్పుడు చెప్పుకుంటాం కదా మనం. అలాంటిది రక్షణ అనుభవంలోనికి వచ్చామంటే కనుక మనకు ఊహ తెలిసే వచ్చాం. సో ఊహ తెలిసి వచ్చినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడాను మహాబ్రతికితే 25,000 రోజులు ఇక్కడ భూమి మీద ఉంటాం. సో ఈ రోజుల్లోనే చిన్న శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు ఎందుకు అనుభవించాల్సి వస్తుందంటే, ఇదిగో నిత్యము నరకములో పడి మనము అక్కడ బాధను అనుభవించకుండా యేసుక్రీస్తు మనల్ని తప్పించి లోకములో ఉంచాడు. ఈ యాత్రలో మనల్ని కొనసాగిస్తున్నాడు. సో ఈ యాత్రలో ఉన్నన్ని రోజులు కొంత శ్రమ మనము అనుభవించవలసిందనే మొత్తము ప్రభువే కానీ, ప్రవక్తలే కానీ, శిష్యులే కానీ అందరూ కూడా మనకి తెలియపరుస్తున్నటువంటి గొప్ప సత్యం అని ఇక్కడ మనం గ్రహించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు ఇటువంటి శ్రమల గురించి ఒక ఉదాహరణ చెప్పారు చక్కగా. యోహాను సువార్త 16వ అధ్యాయానికి రండి, 20వ వచనానికి రండి ఒకసారి. ఎంత క్లియర్ పిక్చర్ ఇచ్చారో ప్రభు ఇక్కడ మనకి తెలుస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషించును. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము మాత్రము సంతోషిస్తుంది. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగో ఇప్పుడు మీరు బాధపడుతున్నారు, పర్వాలేదు, మీరు బాధపడండి. మిమ్మల్ని చూసి లోకం ఏం చేస్తుంది అన్నాడు? సంతోషపడుతుంది అన్నాడు. ఆ తర్వాత నిశ్చయముగా కన్ఫామ్గా నేను ఒకటి మీకు చెప్తున్నాను, ఇదిగో మీ దుఃఖము సంతోషము అవుతుంది అని చెప్తున్నాడు. దానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చాడనమాట. 21వ వచనం చూడండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నది. ఎంత చక్కగా వివరించారు కదండి ప్రభు. స్త్రీ ప్రసవంతో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ప్రసవానికి వచ్చినప్పుడు అయితే కనుక అది వర్ణనాతీతము. ఆ బాధ అది స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది, ఎవరికి కూడా తెలిసేటటువంటిది కాదు. ఎంత పెయిన్స్ గుండా వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుందో. చాలా సందర్భాలలో అక్కడ ఎలా ఉంటుందంటే మృత్యువుతో పోరాడటమే అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక శిశువుకి జన్మనిచ్చేటప్పుడు తల్లి తన ప్రాణాలు కోల్పోయేంత వరకు కూడా, అంటే తన ప్రాణాలు పణంగా పెట్టి ఆ యొక్క ప్రసవము, అది ఆ యొక్క డెలివరీ జరుగుతుందన్నమాట. సో ఇటువంటి సందర్భంలో తను అనుభవిస్తున్నటువంటి బాధ ఎంతైతే ఉందో అలాంటిదే ఇప్పుడు కూడా మీరు అనుభవిస్తున్నటువంటి బాధ. ఈ లోకములో ఉన్న ఈ కొద్ది రోజులు కూడా మీరు అటువంటి శ్రమలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రసవము జరిగిపోతుందో, ఎప్పుడైతే శిశువు కంటుందో, వెంటనే మీకు ఏమైపోతుందో ఆ బాధ అంతా కూడాను సంతోషంగా మారిపోతుంది. సో ఈ లోకంలో ఉన్న కొద్ది రోజులు మీకు శ్రమ కలుగుతుంది. ఎప్పుడైతే నేను వస్తానో లేకపోతే మీరు నా దగ్గరికి వస్తారో, ఈ రెండు జరిగినప్పుడు మీ సంతోషము పరిపూర్ణమైపోతుంది అంటున్నాడు అనమాట. సో అటువంటి ఆనందం మనం అందరం కూడా పొందుకుంటామని చెప్తున్నాడు. పౌలు గారు కూడా ఒక ఉదాహరణ వాడతాడండి, కొంచెం దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే వివాహం గురించి మాట్లాడుతూ ఉంటాడు. వివాహ వ్యవస్థ మంచిదా చెడ్డదా? మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఏం చెప్తారు? వివాహ వ్యవస్థ మంచిదా చెడ్డదా? మంచిదేనండి వివాహ వ్యవస్థ? గట్టి చెప్పండి. మేము ఎందుకు పొరపాటున ఇందులోకి వచ్చామలేండి అనుకుంటున్నారా? మంచిదేనా? అయితే ఒకసారి 7వ అధ్యాయం 28వ వచనం చూడండి. మొదటి కొరింథీ 7:28 ఏమన్నాడు చూడండి పౌలు గారు ఇక్కడ. అయినను నీవు పెండ్లి చేసుకునినను పాపం లేదు, కన్యక పెండ్లి చేసుకునినను ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. శరీర సంబంధమైనటువంటి శ్రమలు కలుగును. ఏమండి ఇప్పుడు ఏమన్నారు మీరందరూ కూడా? వివాహ వ్యవస్థ మంచిదా అంటే ఏమన్నారు? మంచిదే అన్నారు.
అయితే మంచిదే అని మీ అందరికీ తెలుసు, కానీ శరీర సంబంధమైనటువంటి ఒక శ్రమ మాత్రం అక్కడ దాగి ఉందన్న సత్యం ఇందులో రాయబడతా ఉంది. ఏంటి ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి శ్రమలు? భార్యాభర్తలకి సమాధానం కలిగి ఉండదు. పెళ్ళైన కొత్తలో ఒకరిని అర్థం చేసుకోవడం ఒకరు చాలా కష్టం. అది కొంత సమయం గడిచిన తర్వాతనే అవుతుంది. ఎవరి జీవితంలో నన్ను అంతే, ఒక కుటుంబంలో నుంచి ఇంకో కుటుంబంలోనికి ఇంకో కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఇమటడం అనేది చాలా సమయం పట్టేటటువంటిది. ఒకరి మనస్తత్వాలు ఒకరికి అర్థం కావు, ఒకరి అభిరుచులు ఇంకొకరికి తెలియవు. సో ఈ సమయంలో ఏమైపోతూ ఉంటుంది, విభేదాలు అనేకం కలుగుతూ ఉంటాయి. సో స్టార్టింగ్ స్టేజ్లో అంతా కూడా ఎలా ఉంటుందంటే, పెళ్లి వ్యవస్థ జరిగినప్పుడు అదొక అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిలో అసలు ఎందుకు చేసుకున్నాను, అసలు ఎందుకు వచ్చాను ఈ వ్యవస్థలోనే కనిపిస్తుంది. ఏ అత్త కోడళ్ళకి పడకపోవటమో, భార్యాభర్తలకు పడకపోవటమో, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ క్రమేపీ ఏమైపోతుంది, అంతా కూడాను సద్దుమణిగిపోతాయి. ఆ తర్వాత ఏమనిపిస్తూ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ప్రేమలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి. ఆ తర్వాత పిల్లలు పుడతారు, ఒక కుటుంబముగా కట్టబడతాం. సో ఇదే వివరణ ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో మనం అందరం కూడా విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత కొంత శ్రమను మనం అనుభవిస్తున్నాము. కానీ ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా మనం ఆయనను ఎదుర్కొన్నప్పుడు ఇదంతా ఏమైపోతుంది, మాయమైపోతుంది. సో ఆ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి 2 ఉదాహరణలు బైబిల్లో మనకు కనపడుతున్నాయి అన్నమాట. యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నారు. ఇదిగో ప్రసవ వేదన పడుతున్నప్పుడు బాధ వస్తుంది, కానీ అది తీరిపోయిన తర్వాత ఎంతో ఆనందము కలుగుతుంది. అలాగే ఈ లోకంలో మన యాత్రలో కొంత శ్రమ ఉంటుంది, ఇది దాటిపోయిన తర్వాత మనకు ఎంతో సంతోషం అనేది ఉంటుంది. సో ఈ సంతోషం మనం అందరం కూడా పొందుకోబోతున్నాము. అయితే ఈ యొక్క టైం పీరియడ్ని ఆలోచించండి పిల్లరా, ఇది చాలా చాలా చిన్నది. నిత్య జీవములో మనం ఆనందం పొందే ముందు ఈ కొద్ది రోజుల శ్రమ ఎన్న తగినటువంటిది కాదని ఎంతోమంది రాస్తూ ఉంటారు. రోమ 8:18 కూడా ఇదే మాట ఉంటుంది అనమాట. పొందబో మహిమ ముందు ఈనాటి శ్రమలు ఎన్న తగినవి కావు అని చెప్పి మనకు అక్కడ ప్రస్తావిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చూస్తే కనుక, ఇప్పుడు శ్రమలు అనేవి తథ్యమాండి అందరికీ కూడాను. సంగమా చెప్పండి ఒక మాట, శ్రమలు అనేవి ఉంటాయా ఉండవా క్రైస్తవ జీవితంలో? ఉంటాయి. వెరీ గుడ్. ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ శ్రమలను బట్టి అతిశయించాలి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, లేకపోతే మనం మరణించిన తర్వాత పరలోక రాజ్యంలోనికి మనం అందరం చేరిపోతాం. చేరిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మన హృదయం సంతోషించి అతిశయపడుతుందా, లేకపోతే బాధపడుతూ ఉంటుందా? సంతోషించి అతిశయపడతాం. అదేవిధంగా అంటున్నాడు ఇక్కడ పౌలు రాస్తే ఏమంటాడో తెలుసా, మీరు అది పొందబోయే దాని మీద ఎంతైతే అతిశయపడుతున్నారో ఈ శ్రమలను బట్టి కూడా మీరు అలాగే అతిశయపడండి అని చెప్తున్నాడు. 5వ అధ్యాయం చూడండి ఒకసారి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడ్డాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. సో మనం పొందబోయే దాని అంతటిని బట్టి మనం అతిశయపడుతున్నాం అంటాడు. ఆ తర్వాత అక్కడే కాదు అని చెప్పి, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలగజేయనని తెలుసుకుని శ్రమల యందు కూడా మీరు ఏం చేయాలి? అతిశయపడదు. పొందబోయే దాని మీద ఎంతైతే అతిశయం ఉందో ఇప్పుడు కలుగుతున్న దాన్ని బట్టి కూడా మీరు అంతే అతిశయపడండి అని చెప్తున్నాడు. ఇదే పౌలు గారు కూడా రాస్తారు 2 కొరింథీలో 4వ అధ్యాయం. 2 కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. మేమేమాత్రం అదే పడట్లేదు అన్నాడు. అంటే ఈ బాహ్య పురుషుడు, ఈ శరీర సంబంధమైన ఈ శరీర దేహము ఒకవేళ కృషించిపోతున్నా సరే మేమేం బాధపడట్లేదు అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడు? నూతన పరచబడుచున్నాడు. తర్వాత మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. ఎప్పుడైతే అదృశ్యమైనటువంటి పరలోకం వైపు మన దృష్టి కేంద్రీకరించి మనం ఉంటామో ఈ ఇహ సంబంధమైనటువంటి శ్రమలు మనకి ఏ మాత్రం కూడా ఎన్న తగినవి కావని మనము ఎంచుకుంటాము. ఏమంటాడంటే, క్షమణ మాత్రం ఉండు మా చులకనని శ్రమ అంటున్నాడు. అంటే నిత్యరాజ్యము ఎంతైతే ఉంటుందో దాన్ని ఒక టైం ఫ్రేమ్ పెట్టలేమండి. అంటే మనం మామూలుగా రేషియో తీస్తాం కదా, దేని గురించి అయినా సరే, ఇన్ని పాళ్ళు ఇది అని చెప్పి. నిత్య జీవానికి ఈ లోకంలో ఉన్నటువంటి చిన్న జీవితానికి రేషియో తీయటం అసలు సాధ్యమయ్యే పని కానే కాదు. అర్థమైందండి? ఆ రేషియో తీసుకురాలేము. అందుకనే ఈ గ్రంథకర్తలు కూడాను పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి ఏం రాయాలో అర్థం కాలేదు. ఇంకా ఆఖరికి ఇక్కడ ఏమనేసాడంటే చులకని శ్రమ అనేసాడు. చాలా చులకనిది, ఇంకా లీస్ట్ అనమాట. లీస్ట్లో లీస్ట్ ఏది మనం ప్రస్తావించవచ్చు అంటే ఏమంటున్నాడు? క్షణమాత్రం ఉండు అంటున్నాడు అనమాట. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనమాట. సెకండ్ కూడా అనొద్దు, సెకండ్లో ఇంకా తక్కువ, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోతుంది ఈ శ్రమ.
మనము పొందబోయేటటువంటి స్వాస్థ్యం ముందు అనేది సారాంశం అన్నమాట. ఇది అర్థమైందండి అందరికీ కూడాను. సో పొందబోయే ముందు ఇటువంటి చులకని శ్రమ మమ్మల్ని ఏమాత్రం కూడాను భయపెట్టదు, మాకు ఇంకా మహిమ భారం కలగజేయుచున్నది అంటున్నాడు. అందుకనే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైందే నిత్యము అని చెప్తా ఉన్నాడు పిల్లలు. సో మొదటి విషయం ఏం నేర్చుకున్నామండి ఈ రోజున? మీ సహోదరుడు అంటున్నాడు. సో అక్కడ మనం గమనించవచ్చు, తారతమ్యాలు లేవు సంఘములో. యేసుక్రీస్తులో మనం అందరం కూడా దేవుని కుమారులమే, అందరము కూడాను బ్రదర్స్ అండ్ సిస్టర్సే, కానీ అంతకు మించలేదు. ఆ తర్వాత తనకు ఎన్ని ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడాను తనను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు సహోదరుడునే అని పరిచయం చేసుకున్నాడు. యోహాను యొక్క తగ్గింపుతనాన్ని మనం అందులో చూస్తున్నాము. ఇది రెండవది. మూడవ అంశాన్ని మనం చూస్తున్నాము, నేను కూడా పాలిభాగస్తుడిని అంటున్నాడు. యేసుక్రీస్తుని బట్టి కలిగేటటువంటి మూడు: ఒకటి శ్రమ, రెండు రాజ్యము, మూడవది సహనము. వీటిలో మీరు ఎలాగో నేను కూడా అలాగే, సెపరేషన్ లేదు, నాకేం గొప్ప ఆధిక్యతలు కూడా లేవు అని చెప్పి అందులో చాలా క్లియర్గా మనకి ప్రస్తావించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దాని తర్వాత శ్రమలు కలుగుతాయనేది ఇప్పుడు మనము రూఢీపరిచేసుకున్నాం కదా. శ్రమలు కలుగుతాయని మనం రూఢీపరుచుకున్నామా అండి? ఇప్పుడు చూసినటువంటి లేఖనాలన్నీ ఏం చెప్తుంది? క్రైస్తవుడికి శ్రమ అనేది ఉంటుంది. నూతన నిబంధనలో రాయబడిన ప్రకారం ఇవన్నీ కలుగుతాయని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కలుగుతుంది అని మనం తెలుసుకున్నప్పుడు మరి ఎటువంటి శ్రమలు కలుగుతాయి, ఎవరెవరికి కలుగుతాయి, అందరికీ ఒకలాగానే కలుగుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం ఇప్పుడు. సంఘానికి ఇప్పుడు ఒక మాట, మీకు శ్రమలు కలుగుతాయని చెప్పగానే అందరూ కూడాను తమకు దైనందిక జీవితంలో కలిగే ప్రతి శ్రమ యేసును బట్టే కలుగుతుంది అనుకుంటా ఉంటారు. ఇప్పుడు ఈ మాట ఒకవేళ సంఘం అర్థం చేసుకుంది అనుకోండి, యేసును బట్టి అని రాశాడు కదా అక్కడ. ఇప్పుడు ప్రకటన 1:9లో యేసును బట్టి శ్రమలు అని రాశాడు. సో యేసును బట్టి శ్రమలు అన్నప్పుడు జీవితంలో అనుభవిస్తున్న ప్రతి శ్రమ యేసుక్రీస్తుని బట్టే అని చెప్పి మనం ఒక నిర్ధారణకు వచ్చేస్తాం. అలా కానే కాదు. అదేవిధంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాలన్నింటినీ కూడా చూసి అందరి జీవితంలో కలిగేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కలుగుతుంది అనుకుంటాం. అది కూడా పొరపాటే. అర్థం చేసుకోండి, శ్రమలు అనేది ప్రియులారా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఉంటుంది, అందరికీ ఒక్క విధముగా ఉండదు. ఇది రూఢిగా అర్థం చేసుకోండి. శ్రమలు ఉంటాయి క్రైస్తవ జీవితంలో, అది మాత్రం 100% షూర్ ఇప్పుడు చూసిన లేఖనాల ప్రకారం. ఆ తర్వాత ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విధానము. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నన్ను వెంబడింపగోరువాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ ఈ వ్యత్యాసాన్ని చూపిస్తారు. మార్కు సువార్తకు రండి ఒకసారి. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుంచి ఒకసారి చూడండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను ఎవరెవరు పిలిచారండి ఇప్పుడు ఇక్కడ? శిష్యులను, జనసమూహమును తీసారండి అందరూ కూడాను. మార్కు 8:34. అంతటా ఆయన తన శిష్యులను పిలిచారు, జనసమూహమును కూడా పిలిచారు. వారందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్తున్నారు, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకోవాలి, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నారు. తర్వాత ఏమంటున్నాడు? తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. మళ్ళీ ఇక్కడ వ్యత్యాసం ఉంది. నా నిమిత్తము అలాగే సువార్త నిమిత్తము రెండు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. సో శిష్యులకి చెప్తున్నాడు, జనసమూహానికి చెప్తున్నాడు, నన్ను వెంబడించే వారికి చెప్తున్నాడు, సువార్త ప్రకటించే వారికి చెప్తున్నాడు. సో ఇదంతటిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే ప్రియులారా, దేవునిని వెంబడిస్తున్నటువంటి విశ్వాసులకి శ్రమలు వేరే రకంగా ఉంటాయి. అదేవిధంగా తమ పైన సువార్త భారం వేసుకుని ప్రభువుని ప్రకటిస్తున్నటువంటి వారికి వేరే శ్రమలు ఉంటాయి. బైబిల్లో ఉన్నటువంటి శ్రమలన్నీ కట్టకట్టి ఇవన్నీ నాకే వస్తాయని చెప్పి మీరు అనుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనే లేదు. అర్థమైందంటే ఒక క్లియర్ పిక్చర్ ఉందా ఇక్కడ? శ్రమలు అనేవి సెపరేట్గా ఉంటాయి. ఎవరికి ఎంత ఏ విధమైనటువంటి పరిమాణంలో ఉండాలో. ఆశీర్వాదం అందరికి ఒకేలా ఉందా? అందం అందరి దగ్గర ఒకేలా ఉందా? లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానం అందరికి ఒకటే ఉందా? లేదా ఆలోచన చేయండి. ఇవేవి కూడాను ప్రతి ఒక్కరికి కూడాను వారి యొక్క పరిమాణం చొప్పున ఇవ్వబడతా ఉన్నాయి. విశ్వాసం విషయంలో కూడా తీసుకుంటే అందరి విశ్వాసం ఒకటిగా లేదు, ఒక్కొక్కరి విశ్వాసం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అదేవిధంగా శ్రమలు కూడాను వేరువేరుగానే ఉంటాయనేది మనం గుర్తించాల్సినటువంటి విషయం. అంటే ఇప్పుడు విశ్వాసుల విషయానికి వచ్చామనుకోండి, శ్రమలు వేరేగా ఉంటాయి. అదే కనుక సేవకులు సువార్థికులు చేసే పని విషయంలో వారికి వచ్చేటటువంటి శ్రమలు వేరేగా ఉంటాయి. ఉంటాయా? ఉండవాడిని ఉంటాయంటారా? సరే, యేసుక్రీస్తుని బట్టి ఇప్పుడు విశ్వాసంలోనికి వచ్చినటువంటి వారము మనందరము కూడా, అవునా కాదా? అందరం కూడా యేసుక్రీస్తుని ఉన్నటువంటి వారమే. సో యేసును బట్టి మనకు కొన్ని శ్రమలు ఉంటాయని ఇప్పుడు యోహాను భక్తుడు రాసిన మాటకి మీరు ఏమనుభవించారు? శ్రమలు చెప్పండి. ఏదైనా ఉందా? మీరు ఏదైనా శ్రమను అనుభవించారా యేసుక్రీస్తుని బట్టి?
ప్రకటన 1:9 ఏమన్నాడండి? ఇప్పుడు యేసుని బట్టి శ్రమలు కలుగుతాయి అన్నాడు. సో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏమైనా శ్రమలు అనుభవించారా? అనుభవించలేదండి ఎవరు కూడాను. ఒక శ్రమ కూడా రాలేదా మీ అందరికీ? నిజంగా మనం అందరం కూడా చాలా ధన్యులం అలా అనుకుంటే కనుక. శ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళొద్దంటే నా ఉద్దేశము, ప్రతిరోజు మన జీవితంలో జరిగేటటువంటి ఏ అనారోగ్య సమస్యలో, ఆర్థిక ఇబ్బందులో, కుటుంబ సమాధానమో ఇలాంటి వాటికి ఆలోచించకండి. మీకు ఎలా ఉన్నాయో నాకు అలాగ ఉంటాయి, నాకు ఎలాగ ఉన్నాయో లోకంలో ఉన్నటువంటి వారికి అలాగే ఉంటాయి. విశ్వాసులకి, అన్ని జనులకి ఇవన్నీ కూడా లోకంలో ఉన్నన్ని రోజులు కూడా సమానంగానే ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు ఏమి కాదు. ఆర్థిక పరంగా నేను వెనకబడిపోయాను, యేసుక్రీస్తు నాకు ఆ శ్రమనిచ్చాడు అనుకుంటే కనుక అది పొరపాటే. ప్రభువైన యేసుక్రీస్తే పాపం ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక తలవాల్చుకోవడానికి చోటు కూడా లేదు ఆయనకి. అలాంటి జీవితాన్ని జీవించాడు ఆయన. సో అవన్నీ కూడా కామన్గా అందరికీ కలిగేటటువంటివే, ఈ లోకంలో ఉన్నటువంటివే. ఏదైతే ఇవ్వబడుతుందో దాన్ని బట్టి మీరు సంతోషించండి అన్నాడు ప్రభు. అయితే యేసుని బట్టి మీకు కలిగిన శ్రమ ఏంటి? ఏదైనా ఒకటి చెప్పండి మీకు కలిగిన శ్రమ. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారు ఇప్పుడు ఇక్కడ? చిన్న చూపు చూస్తుంది లోకం అని చెప్తున్నారు. ఇంకేమైనా ఉన్నాయా? వెలివేయబడతాము. దేవుని స్తోత్రం. ఇంకా చిన్న చూపు చూస్తారు, వెలివేయబడతాము. చాలా రైట్ పాయింట్స్కి వచ్చేసారండి మీరు అందరు కూడా. ఇంకేమున్నాయండి? సరే, ఉదాహరణలు చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఒకసారి అందరూ కూడా యోహాను సువార్తకు వచ్చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. అందరం కూడా సేమ్ ట్రాక్లోనే ఉన్నాము. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒక మాట. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుదురు. తర్వాత మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని మీరు లోకములో ఉంటే గనక లోకము స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటున్నాను. అందుకోసమే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది అన్నాడు? ద్వేషించుచున్నది. కాబట్టి మొదటి విషయం ఏంటండి? మీరందరూ కూడా లోకంలో లేరు. లోకంలో లేకపోవటం వలన ఆ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ద్వేషిస్తుంది మనలందరినీ కూడాను. ఇంకొక మాట చూద్దాం, చాలా ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తాడు పేతురు ఈ మాట గురించి. 1 పేతురు 4:4 చూడండి. 1 పేతురు 4:4. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు. ఏమన్నాడండి ఇప్పుడు? అపరిమితమైనటువంటి దుర్వ్యాపారమునందు వారితో పాటు మీరు కలిసి పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతున్నారు. అలాగే మిమ్మల్ని ఏం చేస్తున్నారు? దూషించుచున్నారు. జస్ట్ ఒకసారి 3వ వచనం చదవండి. ఇప్పుడు ఆ దుర్వ్యాపారాలు ఏంటో, ఎందులో పాలి భాగస్తులు కాలేదని వాళ్ళు ఏడుస్తున్నారు మనం చూద్దాం. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఏమండి, మీరు ఎప్పుడన్నా అనుభవించారు ఇలాంటివన్నీ కూడాను? అంటే లోకములో యేసుక్రీస్తుని అంగీకరించినందుకు మనందరం కూడా అన్ని జనులుగా ఉన్నాము, అన్ని జన కుటుంబాల నుంచి బయటకు వచ్చాము. ప్రభుని యేసుక్రీస్తు ఒక గొప్ప రక్షణ, మారు మనసు పొందుకున్నటువంటి వారమే ప్రభుని వెంబడిస్తున్నాం. అయితే మునుపు ఇవన్నీ కూడా మనం చేసినటువంటి వారమే. పోకిరీ చేష్టలు, ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఇంకా పోకిరీ చేష్టల్లో నడుచుకుంటున్నారు అనుకోండి, వారితో పాటు మనం కూడా ఆ పోకిరీ చేష్టల్లో పాలిభాగస్తులం అవ్వకుండా వారిని ఒకవేళ గద్దించినా, ఇది తప్పు చేయకండి అని చెప్పినా సరే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మనల్ని? అసలు నువ్వు వెళుతున్న మార్గమే తప్పురా బాబు, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు బ్రతకాలి, జీవించాలి, ఎంజాయ్ చేయాలి, అదిరా జీవితం అంటాడు. దురాశలు నెరవేర్చుకోవాలనుకుంటాడు. ఏదైతే మితిమీరినటువంటి ఆశలు ఉంటాయో, మనిషి కావాలని కోరుకోవటము, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. కానీ దురాశకు వెళ్ళిపోతే గనక అది ఎన్నో పరిణామాలకు దారితీస్తుంది. సో వాటిలో మనం పాలిభాగస్తులు అవ్వకుండా కంటెంట్మెంట్ కలిగి ఉండి, సంతృప్తి కలిగి ఉండి మన జీవితాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే గనక మనల్ని ఏమంటారో తెలుసా? ఏమాత్రము కూడా నీకు బ్రతకడం చేతకానటువంటి వాడవు. సో యేసుక్రీస్తుని బట్టి కలిగే శ్రమలు ఎలా ఉంటాయి? ఇదిగో ఇలా నలుగురు మన లోకములో ఉన్నవారు మన మీద ఏలెత్తి చూపించి నిందలు వేస్తూ ఉంటారు. మద్యపానం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ లోకంలో ఉన్నప్పుడు మద్యపానంలో చాలా మత్తులుగా ఉండి ఆ యొక్క బ్యాచ్తో తిరిగినటువంటిది. వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం అందరం కూడా మానేసి వారికి దూరంగా ఉంటామనుకోండి, వాళ్ళు ఏమంటూ ఉంటారు? రే నువ్వు ఏం మనిషిరా బాబు, చక్కగా ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఉందే ఎంజాయ్ చేయడానికి, యవ్వన వయసులో ఉన్నావు, రా మళ్ళీ ఇంక తాగుదాం పోదాం, ఇదే పని. ఒకడు అంటాడు అది తెచ్చానంటే, వాడు అంటాడు ఇది వండేసానంటాడు, వాడు ఇది తెచ్చిపెట్టానంటాడు, ఇంకా రకరకాల. వెళ్ళకపోతే ఏమంటారు?
దూషిస్తారు, తిడతారు, అవమానిస్తారు, హేళనగా మాట్లాడతారు. సో ఇటువంటి అన్నీ కూడా ఇంకా రాశాడు కదా, అల్లరితో కూడిన ఆటపాటలు. సాధారణంగా ఈ అల్లరితో కూడిన ఆటపాటల్లో ఎక్కడైనా మనం మామూలుగా ఒక కుటుంబ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, అంటే మన కుటుంబ సభ్యులు ఇంకా అన్నిలో ఎంతోమంది ఉన్నారు, ఎన్నో రకాలుగా. అక్కడ డీజేలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, మనం మౌనంగా కూర్చొని ఉంటాం అక్కడ పెళ్ళిలో, లేకపోతే ఏదైనా ఫంక్షన్లో, బర్త్డేలో. ఏమంటారు వాళ్ళు? అరే నీకు అసలు కళాపోషణే లేదురా బాబు, రా వచ్చి డ్యాన్సే, గంతులే, అదే ఇదే. మనం ఏమంటాం? వద్దు. ఏమంటారు అందరి ముందు? అది ఏంటంటే మనము ఏదో తప్పు చేస్తున్నట్టుగా మన మీద ఏలెత్తి చూపిస్తుంటారు అందరూ కూడా. అంతేనండి? అంటే వారు చేస్తున్నటువంటిది కరెక్ట్, మనం చేసేదేమో తప్పు. వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుంది? అవన్నీ మునుపు మనం చేసేసాము, ఇప్పుడు వద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. కాకపోతే ఇదిగో ఇప్పుడు మీరు వారితో పాటు అలా మీరు చెయ్యట్లేదు కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటున్నాడు. సో యేసుక్రీస్తుని వెంబడిస్తున్నందుకు ఇటువంటి ఒక ద్వేషమో, నిందనో, ఒక అపవాదం మన మీద పడతా ఉంటుంది. దాన్ని స్వీకరించడానికి మనం ఎందుకైనా సరే సిద్ధమే. ఏమంటే సిద్ధమేనా అండి? చెప్పండి, అందరూ సిద్ధమేనా అండి? ఇలాంటి అవమానాలు ఎన్ని వచ్చినా నా ప్రభు కోసం నేను సిద్ధమే. సో ఇటువంటి శ్రమలను మనము ఎదుర్కొనేటటువంటి వారముగా ఉంటామని బైబిల్ గ్రంథం చాలా చాలా స్పష్టంగా చెప్తుంది. రెండవది చూద్దాం, 16వ అధ్యాయం. ఇదే యోహాను సువార్త మొదటి 2 వచనాలను చూడండి. ఇక్కడ మీరు అభ్యంతరపడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలం వచ్చుచున్నది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసే పని మనల్ని కూడా ఏం చేస్తారు? వెలివేస్తారనమాట. ఎంతోమంది మనమందరం కూడాను ఆ బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా ఉండి ఇటువైపు ప్రభు దగ్గరకు వచ్చాము కనుక ఇంకా అటువంటి దానిలో ఉన్నటువంటి వారందరూ కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటారండి? వెలివేసేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే కనుక వాళ్ళందరూ కూడా భయపడిపోతున్న సందర్భం ఏంటంటే సమాజంలో నుండి, సమాజ మందిరములలో నుండి వెలివేసేస్తారు. అంటే ఈ మాటకి యాక్చువల్గా ఒక కాంటెక్స్ట్ ఉంది ప్రియులారా. 9th చాప్టర్లో యోహాను సువార్తలో ఒక గుడ్డివాని యొక్క స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు ఒక గుడ్డివాడిని స్వస్థపరుస్తాడు. పరిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది శాస్త్రులు ఏం చేస్తారంటే ఆ గుడ్డివాడిని పిలిచి, అది విశ్రాంతి దినాన జరుగుతుంది కనుక వారు అభ్యంతరపరుస్తారు. పిలిచి నీకు ఎలా స్వస్థత జరిగింది, ఎవరు చేశారంటే ఏమో ప్రవక్త చేసినట్టున్నాడు అంటాడు యేసుక్రీస్తుని. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను పిలుస్తారు. పిలిచి ఈ స్వస్థత ఎలా జరిగింది, వాడు పుట్టుకతోనే గుడ్డివాడుగా ఉన్నాడా అంటే అవును పుట్టుకతోనే గుడ్డివాడుగా ఉన్నాడు అని చెప్తారు. కానీ ఎవరు చేశారు, ఏం చేశారంటే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఎందుకు చెప్పకుండా ఉంటారనమాట. అయితే వాళ్ళు అక్కడ రాసిన మాట ఏంటంటే సమాజంలో నుండి ఎక్కడ వెలివేయబడతామా అని చెప్పి వాళ్ళు భయపడిపోతూ సమాధానాలు చెప్పలేదని రాయబడి ఉంటుంది అక్కడ 22వ వచనం. సో కాబట్టి ఇలా అంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, కార్యాలను, గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యాలను ఇవన్నీ మనం ఒకవేళ మనలో పంచుకుంటున్నాం అనుకోండి, అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు అన్ని జనాంగంగా ఉండి ఇంకా మనలను వెలివేసే పరిస్థితికి తీసుకొచ్చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకుందాం, ఫంక్షన్కి వెళ్తున్నాం, అన్యాచారాలతోటి వాళ్ళు ఏదైనా చేసుకుంటున్నారనుకోండి, విశ్వాసమైనటువంటి మనము వాళ్ళ దానిలో పాలిభాగస్తులం అవడానికి అవకాశం ఉండదు. తెలుసా అండి? ఎందుకోసము? మా దేవుడిని మీరు ఫాలో అవ్వట్లేదు, మా పద్ధతులు మీరు ఫాలో అవ్వట్లేదు, కాబట్టి మీరు ఆ పెద్ద తరహాలో నిలబడటానికి ఏమాత్రం కూడా మీకు ఛాన్స్ లేదు, మీరు వెలివేయబడ్డారు అని చెప్పి సూటిగా మన ముఖం మీద చెప్పేస్తారు. అందుకు మనం సంతోషించాలి. ఎందుకోసం సంతోషించాలి? నేను యేసుక్రీస్తుకు సంబంధించిన వాడని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తుపడుతున్నారు కదా అని చెప్పి మనం ఏం చేయాలి? సంతోషించాలి. యేసుకు చెందిన వాడను నేను అని చెప్పి. సో లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది, మనలను నిందిస్తుంది, దూషిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇందులో మనలను వెలివేస్తుంది లోకము. సో యేసును బట్టి కలుగుతున్నటువంటి శ్రమలు ఎలా ఉన్నాయంటే ఆత్మ సంబంధమైనటువంటి శ్రమలే మనకు కలుగుతున్నాయి. అర్థమవుతుందా అండి? ఇప్పుడు విశ్వాసులకి కలిగే శ్రమల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో ఇటువంటి శ్రమలు మన ముందుకు వస్తాయి. ఇంకా కాదంటే కనుక ప్రభువుని అంగీకరించినందుకు మున్ను రోజుల్లో ఇప్పటికీ కలుగుతున్నాయి, ఇంకా ముందు వెళ్ళిన తర్వాత మొత్తం రాజ్యాలన్నీ ఒకటైపోతూ ఉంటాయి, ప్రభుత్వాలన్నీ ఒకటైపోతూ ఉంటాయి. ప్రభుత్వాలన్నీ కలిసి ఎవరికి వ్యతిరేకంగా ఉంటాయంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24:7. జనం మీదకి జనమును, జనం మీదకి జనం లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. ఇప్పుడు శ్రమలు వస్తాయి అంటే ప్రభువుని మనం అంగీకరించినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని ఏం చేస్తారు? శ్రమల పాలు చేస్తూ ఉంటారనమాట. ఆల్రెడీ పర్సిక్యూషన్ స్టార్ట్ అయింది. ఎన్నో రకాల పర్సిక్యూషన్స్ జరుగుతున్నాయి. భారతదేశం అంతటా జరుగుతుంది, బయట దేశాల్లో జరుగుతున్నాయి. సో ఈ పర్సిక్యూషన్కి నిలబడాలి. యేసును బట్టి మనకు వచ్చేది ఏంటంటే ఈ పర్సిక్యూషన్ అనే శ్రమ ఒకటి మనకి
వస్తుంది. ఒకటేమో నిందించబడతాం, ఒకటి వెలివేయబడతాం, ఒకటి ద్వేషింపబడతాం. ఇదిగో ఇటువంటి శ్రమల గుండా మనము వెళతాం. మరొక గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రియులారా, ఇందాక చూసాం కదా 2 తిమోతి 3:12 సద్భక్తితో బ్రతుకునుద్దేశించిన వారందరూ కూడాను హింస పొందుదురు అన్నాడు. అంతేనా అండి? ఒక క్రైస్తవుడిగా సద్భక్తితో ఒకవేళ బ్రతుకుతున్నట్లయితే కనుక ఈ శ్రమలన్నీ మనం ఎదుర్కోవాలి. ఎంతమంది నిజంగా ఈ లోక సంబంధంగా నేను జీవితాన్ని కొనసాగిస్తున్నాను, అయినప్పటికీ కూడా లోకం వాటిలో పడిపోకుండా జాగ్రత్త పడుతున్నానని చెప్తారు? ఇది ప్రతి ఒక్కరు కూడా చెప్పవలసిన వారుగా ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. అంటే సద్భక్తితో ఉద్దేశించినటువంటి వారు ఎలా శ్రమలు పొందుతారు అనేది దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యవస్థలో వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యవస్థ, ఏది పేర్లు తీసుకొని నేను ఏ వ్యవస్థ ఏంటనేది. సో ఒక మామూలుగా ఒక వ్యవస్థలో పనిచేస్తున్నాడు. సో ఈ వ్యవస్థలో పనులు జరగాలంటే కనుక లంచం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్నటువంటి అధికారి లంచం తీసుకుంటాడు. సో ఒకవేళ ఈ పైన ఉన్న అధికారి దగ్గరికి ఈ ఫైల్ చేరి అతను లంచం తీసుకునేవాడిగా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు కింద ఉన్నటువంటి అధికారులందరి దగ్గర నుంచి కూడా ఫైల్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పైన ఉన్న అధికారి ఏమంటాడంటే, అందులో మీరందరూ కూడాను పాలిభాగస్తులయ్యి దాన్ని బయటికి పంపించండి అంటాడు. అందులో ఇప్పుడు ఒకవేళ విశ్వాసి ఉన్నాడు, సద్భక్తితో బ్రతకాలనుకుంటున్నాడు, ఏం కలుగుతుంది అంటారు? ఇప్పుడు అక్కడ అతడికి నేను తీసుకొని లంచము నా వల్ల కాదు అన్నాడు అనుకోండి, ఏం కలుగుతుందండి? ఇప్పుడు అక్కడ పై అధికారి నుంచి ఒత్తిడి అయితే ఉద్యోగం పోతుందో లేదా ట్రాన్స్ఫరో అయిపోతుంది. సో ఇలాంటి ఒక శ్రమను మనము ఎదుర్కోవడానికి సిద్ధపడినటువంటి వారం ఉండాలి. ఒకవేళ నీతి న్యాయములు అనుసరించే వ్యక్తి అయి ఉన్నాడు అనుకుందాం. అంటే ఒకవేళ ఏదైనా తప్పుడు సమాచారంతో ఏదైనా తప్పుడు పని చేస్తూ ఒక ఫైల్ని మూవ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇతడు దాన్ని చెక్ చేసి ఇది తప్పుగా ఉంది, దీన్ని నేను పాస్ చేయలేను అని చెప్పి ఒకవేళ భీష్మించి కూర్చున్నాడు. కానీ పైన ఉన్నవాడు అంటాడు దాన్ని ఫార్వర్డ్ చేసే అయిపోయింది, దానికి అప్రూవల్ ఇచ్చే అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? అప్పుడు నిలబడాలి. అంటే సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారు హింస పొందుతురు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం నిలబడినప్పుడు, అటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు సత్యానికే మనం నిలబడాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి దాంట్లో పడిపోయి నాకు శ్రమ కలుగుతుందనో, నా ఉద్యోగం పోతుందనో, లేకపోతే కనుక నాకు ఏదో ఒక కష్టం వస్తుందనో చెప్పి లోక మర్యాద చొప్పున మనం నడుచుకున్నట్లయితే కనుక మనం యేసుక్రీస్తుని అంగీకరించిన వారము కాదు ప్రియులారా. నిలబడాలి. మరి క్రైస్తవుడు అయినందుకు శ్రమలు వస్తాయంటే ఇటువంటి శ్రమలే మనకి కలుగుతాయి. సమాజము ద్వేషిస్తుంది, కుటుంబ సభ్యులు వెలివేస్తారు. అంత ఎందుకండి, మత్తయి సువార్త 10:37 ఏమంటాడంటే, నాకన్నా మీరు ఎవరిని కూడా ఎక్కువ ప్రేమించడానికి వీల్లేదంటాడు. ఆఖరి తల్లిదండ్రులైనా సరే, మీరు ఎవరైనా సరే, భార్య బిడ్డలైనా సరే, ఎవరినైనా సరే, అంటే ప్రయారిటీస్ ఇంపార్టెంట్ అంటాడు. సో ఇప్పుడు ప్రయారిటీస్ ఇంపార్టెంట్ అన్నప్పుడు మొదటి స్థానం మనం ప్రభువుకే ఇవ్వాలి, ఆ తర్వాత ఇంకా ఏ వ్యవస్థకైనా ఇవ్వాలి, అది కుటుంబ వ్యవస్థ అయినా ఇంకేదైనా సరే. మరి ఇలా ఇస్తున్నప్పుడు మనకి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఒకవేళ ఆలోచన చేయండి, రక్షణ అనుభవం లేని తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, రక్షింపబడినటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటి ఇప్పుడు ప్రభువుకి సంబంధించినటువంటి దాంట్లో ముందుకు వెళుతున్నారనుకోండి, రక్షణ అనుభవం లేనటువంటి తల్లిదండ్రులు ఏమంటారు? నీకేం దేవుడు పిచ్చి పట్టిందా? ఈ లోకంలో ఉన్నటువంటి వాన్ని కూడాను మరి సంపాదన కావాలి, ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ చేసుకోవటం మానేసి ఈ పనులలోకి వెళుతున్నావు అని చెప్పి గద్దించేవారు. అప్పుడు కూడా నిలబడాల్సిన పరిస్థితి, అంటే ఛాలెంజెస్ వస్తాయన్నమాట. సో ఈ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఒక క్రైస్తవుడుగా ఎదుర్కోవాలి. రీసెంట్గా మీరు గమనించినట్లయితే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇంటికి వస్తున్నారు. దేనికి వచ్చారండి రీసెంట్గా ఇంటికి? చందాల కోసం. మరి ఇచ్చామనుకోండి, మనం విగ్రహారాధన ప్రోత్సహిస్తున్నట్టు. ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఈ కాలనీలో ఉన్నావు నువ్వు, చూసుకుంటావు నిన్ను. అంతేనండి? ఛాలెంజ్ అది కూడా. ఇలాంటి క్రైస్తవుడు అనుభవించే శ్రమలు ఏంటంటే ప్రతిరోజు ఎదుర్కొనేటటువంటి ఆకలి బాధలో, లేకపోతే ఇతరత్ర ఇంకేదైనా కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలో, అసమాధానమో, వీటిని మీరు శ్రమలుగా భావించకండి. ఒక క్రైస్తవుడైనందుకు మీరు శ్రమలు అనుభవిస్తున్నారంటే ఇది లోకములో నుంచి వచ్చేటటువంటి శ్రమ, వేదన, ఈ యొక్క వేరుపాటు, ఇలాంటివి మనకు కలుగుతూ ఉంటాయి. మనం నీతిగా న్యాయంగా వెళ్ళాలంటే ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ముందుకు సాగాలి. ఇప్పుడు ఇలా అందరికి అర్థమైందండి? ఇప్పుడు శ్రమలు వస్తాయి, కాకపోతే ఎటువంటి శ్రమలు వస్తాయి అనేది మనం ఇక్కడ వివరణ చూస్తున్నాం. దేవుని వెంబడించే వారికి లేదా విశ్వాసులకి ఇటువంటి శ్రమలు వస్తాయి. ఇప్పుడు అదర్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు అదర్ సైడ్ దో కాయిన్ ఏంటంటే, మరి ఇప్పుడు సువార్త ప్రకటించే వారికి ఎటువంటి శ్రమలు ఉంటాయి? సువార్త ప్రకటించే వారికి అది డిఫరెంట్గా ఉంటాయి. అవి విశ్వాసులకు ఎవరికి కూడా వర్తించవు ప్రియులారా. ఎందుకంటే ఒక చక్కటి ఉదాహరణ మనకి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది. సో మొదట యేసుక్రీస్తునే తీసుకుందాం. యేసుక్రీస్తు ఈ భూలోకములు ఉన్నన్ని రోజులు ఆయన
బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పి ఆయన ప్రకటించడం మొదలుపెట్టారు. ఆ దినం మొదలుకొని ఆయన చనిపోయి ఆరోహణమయ్యేంత వరకు కూడాను శ్రమలను బాధలను అనుభవిస్తూనే ఉన్నారు, శ్రమలు బాధపడుతూనే ఉన్నారు. సో ఇన్ని శ్రమలు బాధలు గుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళారు. కాబట్టి ఆయన జీవితం అంతటినీ కూడాను ఒక్క మాటలో ప్రస్తావిస్తాడు. ఇక్కడ 3వ వచనంలో ఏమంటాడో తెలుసా? ఆయన శ్రమ పొందిన తరువాత అంటాడు. మొత్తం జీవితం అంతటిని ఒక వర్డ్కి తీసుకొచ్చేసాడు. చదవండి ఒకసారి అది. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడచ్చు. అంటే శ్రమ పొందిన తర్వాత అండి మొత్తం తన జీవితం అంతటినీ కూడా ఒక భాగంగా తీసుకుంటే కనుక ఆయన పడిన శ్రమలన్నీ మనకు అక్కడ కనపడుతున్నాయి. ఆ శ్రమలన్నీ అనుభవించినటువంటి వాడే అక్కడ మనకి అక్కడ చూపిస్తున్నాడు అనమాట. సో అటువంటి శ్రమలు ఎవరికి కలుగుతున్నాయి అంటున్నాడు ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు స్వార్థను ప్రకటించినందుకు అక్కడ ఉన్నటువంటి సమాజపు వారందరూ కూడా వెలివేశారు. ఇంకా పౌలు గారు కలిగిన శ్రమలు అయితే మనం పెద్ద లిస్టే ఉందనుకోండి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికకి రండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి. వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో. చూడండి, ఇప్పుడు సువార్థికులకు సేవకులకు ఇప్పుడు కలిగేటటువంటి శ్రమలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పటి వరకు విశ్వాసులకు మనం చూసాము ఎటువంటి శ్రమలు కలిగి ఉన్నాయో. ఇక్కడ మనం ఒకవేళ సేవకుల గురించో సువార్థికుల గురించి చూస్తున్నట్లయితే కనుక యేసుక్రీస్తే మొదట మాదిరిగా ఉన్నాడు, ఎన్నో శ్రమలు అనుభవించారు. తర్వాత పౌలు గారు అంటున్నారు, ఇదిగో ఈ సువార్త పరిచర్యలో క్రీస్తు యొక్క పరిచారకుడుగా నేను ఎన్నో శ్రమలను అనుభవించాను అంటున్నాడు. ఆ శ్రమలు ఏంటో ఇక్కడ వివరిస్తున్నాడు అనమాట. విశేషముగా ప్రయాసపడ్డానన్నాడు, చెరసాలలో ఉన్నానన్నాడు, అపరిమితముగా దెబ్బలు తిన్నానన్నాడు. చదవండి. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి కొరడా దెబ్బలు తిన్నాను, దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింపగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను దప్పులతోను ఆకలి దప్పులు దిగంబరత్వముతోను ఉంటిని. పెద్ద లిస్టే ఉందండి ఇక్కడ. అంటే ఒక సేవకుడికి లేకపోతే ఒక సువార్థికుడికి కలిగేటటువంటి శ్రమలు వేరుగా ఉంటాయి. ఇది విశ్వాసులకు సంబంధించినటువంటి శ్రమలు కాదు అనేది మీరు రూఢిగా అర్థం చేసుకోవాలి. పేతురు యోహానుకు కలిగిన శ్రమలు ఆలోచన చేయండి. పేతురు సువార్త ప్రకటిస్తున్నాడు, తను మొదటిసారి ప్రసంగించాడు. 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అక్కడ ఒక స్వస్థత జరుగుతుంది. ఆ తర్వాత ఎవరి వలన జరిగింది అని అంటే వెళ్ళి చెప్తాడంతా కూడా యేసునామంలోనే జరిగిందని యేసుక్రీస్తుని ప్రకటించడం మొదలు పెడతాడు. ప్రకటించిన తర్వాత వెంటనే ఏం చేస్తారు? కావలిలో ఉంచుతారు, బాధ పెడతారు, ఆ తర్వాత చెరసాల్లో వేస్తారు, ఆ తర్వాత బెదిరిస్తారు. ఏమాత్రం మీరు ఈ నామంలో ప్రకటించడానికి వీలు లేదంటారు. వీళ్ళు మళ్ళీ వచ్చేస్తారు, బయటికి ప్రార్థన చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ తర్వాత మళ్ళీ అదే పరిస్థితి. సో ఇది సైకిల్ అనమాట. వాళ్ళు ప్రకటిస్తూనే ఉంటారు, శ్రమలు వస్తూనే ఉంటాయి. అటువంటి శ్రమలు అనుభవించినటువంటి వారుగా వీళ్ళందరూ కూడా ఉంటారు. స్టెఫెన్ కూడా అద్భుతమైన ప్రసంగాన్ని చేస్తాడు 7వ అధ్యాయంలో. ఏం చేశారండి? లాస్ట్కి రాళ్లతో కొట్టి చంపేశాను. సో ఒక స్వార్థికుడికో సేవకుడికో కలిగే శ్రమలు డిఫరెంట్గా మనకు కనపడుతూ ఉంటాయి. పౌలు శీలలు ప్రభువుని ప్రకటించినందుకు చెరసాలలో బొండాలు వేసి కట్టేసి అందులో పడేశారు, హింసకు గురి చేశారు, బాధలకు గురి చేశారు. పౌలు గారు పెద్ద లిస్టే చెప్పాడు కదా, ఇప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నాను, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాను, ఎన్ని చేస్తున్నాడు అని చెప్పి. సో ఇటువంటి శ్రమలు బాధలన్నీ కూడాను వీరికి సంబంధించినటువంటివి కనపడతాయి. మరొక ఉదాహరణ చూద్దాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికకి రండి. 11వ అధ్యాయానికి రండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం చూడండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలు, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఖడ్గముతో చంపబడిరి. యోహాను సహోదరుడు యాకోబు ఎలా చనిపోతాడండి? అపోస్తలుల కార్యములు 12:2 అతడు ఖడ్గముతో చంపబడ్డాడని రాయబడి ఉంటారు. సో ఈ రీతిగా ఉన్నటువంటి శ్రమలు అనేకం అన్నమాట. ఇవన్నీ కూడాను మరి స్వార్థికులకు కలిగేటటువంటి పిల్లల సంఘం అంతా ఒక విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకున్నారు. విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు ఉంటాయి. ఎంతమంది ఒప్పుకుంటున్నారు?
ఒప్పుకున్నారండి లేఖనాలన్నీ చూసిన దాన్ని బట్టి? అయితే ఈ శ్రమలు ఏ విధంగా ఉంటాయి, ఎందుకు వచ్చాయని మనం ఆలోచించాం. మనము ఇటర్నల్ సఫరింగ్ తప్పించుకోవడానికే ఈ కొద్దిపాటి శ్రమలు, చులకని శ్రమలను మనం అనుభవిస్తున్నామని అర్థం చేసుకున్నాం. దాని తర్వాత మనం చూస్తున్నాము అందరికీ ఒకలాంటి శ్రమలు ఉండవు. ఎవరికి దేవుడు ఏది నియమించాడో అది మాత్రమే కలుగుతుంది అని మనము లేఖనాల ద్వారా అర్థం చేసుకుంటున్నాము. అందులో విశ్వాసులకు వేరుగా ఉంటుంది, స్వార్థికులకు వేరుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మాట మనం మాట్లాడేసుకుని ముగించేసుకుందాం. వీరిద్దరిలో కూడాను అంటే మనము కావాలని తెచ్చుకునేటటువంటి శ్రమలు కొన్ని ఉంటాయన్నమాట. ఏముంటాయండి? కావాలని తెచ్చుకునేటటువంటి, ఏమైనా చెప్తారా ఎలాంటివి ఉంటాయో? కావాలని తెచ్చుకునే శ్రమలు ఉంటాయన్నమాట. అంటే ఎలా అంటే, నిప్పు ఉందనుకోండి, అది మండుతుంది, అది కాలుతుందని తెలుసు, అయినా సరే మనం చేయిపెట్టామనుకోండి ఏమవుతుంది? కాలుతుంది. అలాంటి శ్రమలు అనమాట. సో ఎలా జరుగుతుంది అలాంటి శ్రమలను మనం ఎలా తెలుసుకుంటామంటే, రోమీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం ఏమంటాడో తెలుసా? దుష్కార్యము వలన మీకు శ్రమలు కలుగుతాయి అంటాడు. అక్కడ తీస్తే చదివేయండి, ఏమంటాడు అక్కడ? 2:9లో దుష్కార్యము చేయుట వలన, చదవండి. దుష్కార్యము చేయ ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? దుష్కార్యము చేస్తే శ్రమ కలుగుతుంది అని చెప్తుంది వాక్యం. ఏమన్నా అర్థం చేసుకోండి. దయచేసి ఇంకొక 10 నిమిషాలు ఓపిక పట్టండి, కదిలిపోకండి అటు ఇటు, కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఉంచండి, ముగించేస్తాను. దుష్కార్యము వలన ఈ శ్రమలు వస్తాయని అర్థమవుతుంది, అంతే కదా? దుష్కార్యం అంటే ఏంటి ఇప్పుడు? చెడ్డ కార్యాలు, అంతే కదండి? చెడ్డ కార్యాలు అంటే ఏంటి ఇప్పుడు? అంటే ఇంకా దానికి చెప్పండి ఏంటది, ఇంకా పర్యాయ పదాలు ఏమున్నాయో చెప్పండి. అది పాయింట్ ఎక్కడికి వచ్చేసిందండి ఇప్పుడు? అది పాపముకి వచ్చింది. అంటే ఈ పాపము చేయటం వలన ఏం జరుగుతుంది అన్నాడు? ఇప్పుడు మనకి శ్రమ కలుగుతుంది. అయితే పాపం చేస్తే శ్రమ ఎలా కలుగుతుందండి? యేసుక్రీస్తు క్షమిస్తాడు కదా, వెళ్ళి అడిగితే అంటాం. రైట్, పాపం చేస్తే ప్రభు క్షమిస్తాడు, క్షమించకుండా ఉండడు. అయితే మనం నిజ పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వెళ్ళి అడగాలి. అయితే ఈ పాపము చేసిన వెంటనే అపవాది ఏమైనా ఖాళీగా కూర్చున్నాడు అనుకున్నారా? ఏమండి, అపవాది ఎలా ఉన్నాడని చెప్తుంది మనకి యాకోబు రాసిన పత్రికలో. గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు పేతురు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట. సో ఈ 5వ అధ్యాయంలో ఈ మాట రాశాడు కదా. అయితే ఏమంటున్నాడు ఇప్పుడు? మనం ఎప్పుడైతే దుష్కార్యము చేస్తామో, లేకపోతే చెడ్డ కార్యము చేస్తామో, లేక పాపము చేస్తామో, వెంటనే అపవాది ఏం చేస్తాడు? ఇప్పుడు వస్తాడు. వచ్చి వాడు ఏం చేయటం మొదలు పెడతాడు? ఇప్పుడు మనలను హింసించడం మొదలు పెడతాడు, బాధించడం మొదలు పెడతాడు. వాడు అవకాశం చూస్తూ ఉంటాడు. ఎప్పుడు వీళ్ళు కంచె దాటి బయటకు వస్తారా, ఎప్పుడు నేను వీళ్ళని పట్టుకుందామా, ఎప్పుడు వీళ్ళని హింస పెడదామా, బాధ పెడదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. సో అటువంటి ఒక అవకాశం మనం ఇవ్వగానే అపవాది యొక్క దాడి ఉంటుంది. అదేవిధంగా చేసినటువంటి తప్పుకి ప్రభు దగ్గర నుంచి శిక్ష కూడా ఉంటుంది. అప్పుడు మనం శ్రమల పాలవుతాం. కొన్ని ఉదాహరణలు చూడండి. దావీదు చాలా భయభక్తులు కలిగినటువంటి వాడు, చాలా భయభక్తులు కలిగిన వాడు. సో ఇటువంటి భయభక్తులు కలిగినటువంటి దావీదు ఒక్కసారి దుష్కార్యం చేశాడు. ఏం చేశాడు? బెత్షెబాతో తప్పు చేశాడు. ఆ ఒక్క తప్పు నెక్స్ట్ ఏం చేశాడు? ఊరియాని చంపించేశాడు. సో ఈ తప్పుల మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెంటనే ఏమైపోయింది? అతడు దేవునికి దూరం అయిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సమయంలో అతడికి వచ్చినటువంటి శోధనలు అన్నీ కాదు, లాస్ట్కి ఎటువంటి పరిస్థితి వచ్చిందో మనం చూస్తాం. తన రాజ్యము పోయింది, తన సొంత కుమారుడే చంపేయడానికి వచ్చేసాడు. సొంతంగా తెచ్చుకున్నటువంటిదే కదండి. దేవునిలోనే ఉండి నడుచుకుంటూ వెళితే కనుక అటువంటి పరిస్థితి వచ్చేదంటారా? రాదు. యూదాను ఉదాహరణగా తీసుకోండి. యూదా కూడా ప్రభుతో పాటే ఉన్నాడు, కానీ ధనాశ అనే దానిని తీసుకున్నాడు. ఎప్పుడైతే అటు వెళ్ళాడో సాతాను అతడిలో ప్రవేశించను రాయబడి ఉంటుంది. అక్కడ ప్రవేశించిందా, ప్రవేశించలేదా? సాతాను ప్రవేశించాడు అక్కడ. సో ప్రవేశించినటువంటి సాతాను ఏం చేశాడు? ఎక్కడి వరకు తీసుకువెళ్ళిపోయాడు? ప్రభుని అప్పగించేంత వరకు, అప్పగించిన తర్వాత అతడు వెళ్ళి ఉరివేసుకునేంత వరకు. చూడండి, ఈ శ్రమను ఈ దుష్కార్యం వలన, లేకపోతే చెడ్డ కార్యం వలన, లేకపోతే పాపం వలన మనమే అందులో పడతాము. పడటం వలన ఆ శ్రమను మనం కొని తెచ్చుకుంటూ ఉంటాము. సో అటువంటి పరిస్థితులకు మనం వెళ్లకుండా మనము చాలా చాలా జాగ్రత్త పడాలి. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ధనమంతా తీసుకుని లోకంలోనికి వెళ్ళాడు, దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారాలతో ఉన్నాడు, చివరాఖరికి తన దీనస్థితికి వెళ్ళిపోయాడు. పందుల పొట్టు తినేంతగా ఆలోచన వచ్చేసింది. అన్ని శ్రమలు అనుభవించి మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు పిండం. సో ఆ టైంలో అతడు పట్టబడినట్టుగా మనం చూస్తాం. పాత నిబంధనలో దీనా అనే ఉదాహరణ మనం చూస్తాం. లోకమును చూద్దామని షెకెముకు వెళ్తుంది, ఏమైంది? మానభంగంతో తిరిగి వస్తుంది. ఆ తర్వాత కుటుంబాలన్నీ కూడాను గొడవలు, అల్లర్లు, యుద్ధాలు. ఇటువంటి ఒక భయంకరమైన పరిస్థితి. నయోమిని మనం చూడగలుగుతాం. అటు మోయాబు దేశానికి వెళ్ళిపోయింది, దేవుని యొక్క గృహాన్ని విడిచిపెట్టి ఏమైపోయింది? భర్తను బిడ్డలను
కోల్పోయింది, మళ్ళీ రిక్తురాలుగా తిరిగి వచ్చింది. శ్రమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్వకీయ దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడినటువంటి వారమై మనం అన్నీ కూడాను తెచ్చుకుంటున్నాం. ఇవన్నీ కూడాను వచ్చే వారం చూస్తాం. అవన్నీ కూడాను అంటే దేవుడు ఎందుకు అనుమతిస్తాడు, అనుమతించిన తర్వాత అసలు మనం ఎలా దాని నుంచి బయటకు రాగలగాలి అనేది నెక్స్ట్ వీక్ చూద్దాం. సో ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటి? మన సొంత ఆలోచనతో ఎప్పుడైతే ముందుకు వెళతామో, ఎప్పుడైతే దుష్కార్యము చేస్తామో వెంటనే అపవాది దాడి ఉంటుంది. అలాగే దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి ఒక శిక్ష కూడా మనకి ఉంటుంది పిల్లలు. ఇది విశ్వాసుల విషయంలో చూస్తున్నాం. మరి సేవకుల విషయంలోనైతే ఎలా వాళ్ళు కూడా కొని తెచ్చుకుంటారు సమస్యని, ఎలా శ్రమను కొని తెచ్చుకుంటారు? పాజిటివ్ నోటే, నెగిటివ్ నోట్ కాదు ఇది. పాజిటివ్ నోట్ ఏంటంటే, ఉదాహరణ పాత నిబంధనల నుంచి ఒక ఉదాహరణ చూద్దాం. మోషేని తీసుకోండి. మోషే ఏమంటాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తుని గురించిన నింద నాకు గొప్పది అని ఎంచినటువంటి వాడు ఏం చేస్తాడు? అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే తనను తాను ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు కోసం నేను శ్రమ పడటానికైనా సిద్ధమే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ రాజభోగాన్నంతటిని కూడా విడిచిపెట్టేసి తనంతట తానుగా ముందుకు వెళ్ళిపోయాడు. సో అది తనంతట తానుగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయము. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. సరే, అయితే ఇప్పుడు చూడండి, అంటే అక్కడే కనుక ఒక ఫరో కుమార్తె కానీ అక్కడ ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అక్కడ ఉన్నట్లయితే కనుక ఆ రాజభోగాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు. నాకు ఇది వద్దు, నేను క్రీస్తు కోసం నింద అనుభవించడానికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతాడు. 40 సంవత్సరాల పాటు గొర్రెలు కాచుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. లక్షల మంది జనాలందరినీ కూడా లీడ్ చేసినటువంటి వాడుగా ముందుకు సాగుతాడు. ఇది మోషే జీవితాన్ని. నూతన నిబంధనలో ఒక ఉదాహరణ తీసుకుంటే కనుక పౌలుని ఉదాహరణగా తీసుకోవచ్చు. పౌలు కూడా ఈ సువార్త పరిచయం చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. వెళుతున్నప్పుడు ఒక చక్కటి సన్నివేశం బైబిల్లో మనకు రాయబడి ఉంది ప్రియులారా. ఏంటంటే, ఒక సందర్భంలో ఇతడు యెరూషలేం ప్రాంతానికి వెళదాం అనుకుంటూ ఉంటాడు. సో వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ అగబు అనేటటువంటి ఒక ప్రవక్త వస్తాడు. వచ్చి ఏం చెప్తాడంటే, పౌలు యొక్క నడికట్టును తీసుకుని అతని చేతులకి అది కట్టేసుకుని, ఇదిగో నువ్వు ఒకవేళ అక్కడికి వెళితే కనుక నిన్ను ఈ విధంగా బంధించి హింసించాలని చెప్పి చూస్తున్నారు అంటాడు. ఒకసారి రండి అక్కడికి వెళదాం. 21వ అధ్యాయానికి, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 10-14 వచ్చిన ఒకసారి చూడండి. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోధియా నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి, పౌలు నడుకట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడుకట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. క్లియర్గా చెప్తున్నాడు కండి. అగబు అనేటువంటి ఒక ప్రవక్త వచ్చాడు. ఈయన చెప్పినటువంటి ప్రవచనము తూచ తప్పకుండా నెరవేరింది పిల్లారా. బైబిల్ గ్రంథంలో 11వ అధ్యాయంలో కూడా ఒక ప్రవచనం చెప్తాడు. ఇదిగో రానున్న దినాల్లో కరువు రాబోతుందంటాడు. ఆ కరువు జరిగింది. ఈవెన్ జోసెఫ్ లేవియస్ కూడా తన యొక్క చరిత్రలో ఆ యొక్క ప్రస్తావన తీసుకుని వచ్చాడు. మళ్ళీ ఇంకోసారి చూద్దాం అగబు గురించి మనం ధ్యానించినప్పుడు. సరే, అటువంటి అగబు వచ్చి చెప్తున్నాడు, పౌలాను వెళితే నీకు శ్రమ అంటున్నాడు. అప్పుడు పౌలు ఆన్సర్ ఏంటో చూడండి. అక్కడ ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకుంటుమి గాని, పౌలు ఇదెందుకు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము ప్రాణమే పెట్టాలనుకుంటున్నాను ప్రభు కోసము. ఈ శ్రమల గురించి నన్ను ఎందుకు మీరు ఆపుతున్నారంటే వాళ్ళందరూ ప్రభు చిత్తం జరుగును గాక అంటారు. అక్కడ ఆలోచన చేయండి. సో తమంతట తాముగా ముందుకు వెళ్ళి ఈ శ్రమలను తీసుకున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. పాత నిబంధనలో ఒక ఉదాహరణ మోషేని చూస్తున్నాం. నూతన నిబంధనలో పౌలుని ఇక్కడ మనం చూస్తున్నాం. కంటెంపరీగా ఒక ఉదాహరణ చూసి ముగించేసుకుందాం. కంటెంపరీగా మనం ఒకవేళ చూడాలనుకుంటే కనుక 2018లో జరిగినటువంటి ఒక సంఘటన. ఎంతమందికి సెంటినల్ ఐలాండ్ గురించి తెలుసు? నేను చాలా తక్కువ మందికి తెలుసు, ఇంకెవరికి తెలియలేదు. అయితే చెప్పాల్సిందే. తెలుసండి? ఓకే, దేవుని స్తోత్రం. సో తెలిసినటువంటి వారు వినండి మీరు కూడా. సెంటినల్ ఒక ఐలాండ్ అనేది ఎక్కడో లేదండి, మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గరలోనే ఉన్నటువంటి ఒక చిన్న ఈ ద్వీపం, ఇది ఐలాండ్. అందులో ఒక ట్రైబ్కి చెందినటువంటి కొంతమంది జనము అక్కడ ఉన్నారు. అయితే జాన్ ఎలెన్ చా అనేటటువంటి ఒక వ్యక్తి, 26 సంవత్సరాలు అతనికి, సువార్థికుడు, 26 సంవత్సరాలు, ప్రభువుని తెలుసుకున్నటువంటి వాడే, ఎంతో భారం కలిగినటువంటి వాడు. సో ఆ స్వార్థను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే ఐలాండ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వారికి స్వార్థ చెప్పాలని ఆశపడ్డాడనమాట. అంత మాత్రం కాకుండాను ఆత్మచేత ఎంతగా ప్రేరేపించబడ్డాడంటే, ప్రభువా, ఆయన రాసుకున్నటువంటి డైరీలో మాటలు, ప్రభువా, అపవాది యొక్క బంధకములలో ఉన్నటువంటి చివరి ఐలాండ్ ఏమో ఇది, నేను అక్కడికి వెళ్ళి ఒకవేళ స్వార్థ ప్రకటిస్తాను, వారందరికీ కూడా తెలియపరుస్తానని చెప్పి ఆత్మ ప్రేరేపణ చేత వెళ్ళడానికి అక్కడికి సిద్ధపడ్డాడు.
సరే, సిద్ధపడిన తర్వాత అక్కడికి వచ్చాడు. అది నిషేధించబడినటువంటి ప్రాంతం, అక్కడికి వెళ్ళడానికి ఎవరికి కూడా అనుమతి లేదు. అయినప్పటికీ కూడా అతడు ఏం చేశాడంటే, అక్కడికి వచ్చిన తర్వాత ఒక దినాన్న అక్కడ ఒక బోట్ని హైర్ చేసుకున్నాడు. 25,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి నన్ను తీసుకువెళ్ళమన్నప్పుడు ఒక పెద్ద బోట్ లాంటి దానిలో తీసుకుని ఒక చిన్న, అంటే ఒక బోట్కి చిన్న చిన్న ఏమంటారు తెప్పల్లాగా ఒకటి కట్టేసి ఉంటాయి కదండి, అలాంటిది కూడా దాంతోపాటు కట్టుకుని వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ముందుకు వెళదామా, షోర్ వరకు వెళదామంటే కనుక ఈ ఫిషర్మెన్ అనమాట వాళ్ళు ఎవరికైతే వచ్చారు వాళ్ళందరూ అన్నారంటే ఇంకా అక్కడ వెళ్ళడానికి వీల్లేదు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏదంటే వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి ఇతడు ఈ తెప్పలో ముందుకు సాక్కుంటూ వెళ్ళాడు. పిల్లరా, ఆ షోర్ దాకా వెళ్ళాడు. వాళ్ళతో సంభాషించడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వాళ్ళ కోసం కొన్ని ఎండి చేపలు, అదేవిధంగా కొన్ని గిఫ్ట్స్ పట్టుకుని వెళ్ళాడు. అదేవిధంగా అతడి దగ్గర ఒక బైబిల్ ఉండింది. ఆ బైబిల్ని కూడా అతడు చేత పట్టుకుని వెళ్ళాడు. అది వాటర్ ప్రూఫ్ బైబిల్. సో అదేవిధంగా తీసుకుని వెళ్ళి అక్కడ వారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంతలో అవతల ఉన్నటువంటి వాళ్ళ ట్రైబ్స్లో నుంచి ఒక వ్యక్తి ఏం చేశాడు, ఒక బాణాన్ని వేసేసాడు. ఆ బాణం వేసినప్పుడు కరెక్ట్గా అది వచ్చి ఆ బైబిల్కి గుచ్చుకోవడం జరిగిందండి. బైబిల్కి గుచ్చుకున్నప్పుడు వెంటనే అతడు ఏం చేశాడు, వెనక్కి వచ్చేసాడు. నీళ్ళలో దూకేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చిన తర్వాత కూడాను ఏమాత్రము కూడా మళ్ళీ హెజిటేట్ హెజిటేట్ అవ్వకుండాను మళ్ళీ మరుసటి రోజు 15వ తారీఖున ఇది జరిగింది. నవంబర్ 15, 2018లో జరిగినటువంటి సంఘటన. సో మళ్ళీ ఏం చేశాడు, నెక్స్ట్ ఇదంతా కూడా రాసుకున్నాడు, తన డైరీలో రాసుకున్న ఫిషర్మెన్కి అప్పగించేశాడు. ఇదిగో మళ్ళీ ఒకసారి నన్ను వదిలిపెట్టమన్నాడు. 17వ తారీఖున మళ్ళీ వెళ్ళాడు. 17వ తారీఖున వెళ్ళిన తర్వాత అతడు ఏం చేస్తాడంటే, ఇంక మీరు ఇక్కడ ఉండొద్దు, నేను వెళ్ళిపోతున్నాను, అయితే వాళ్ళందరూ రక్షింపబడిన తర్వాత వాళ్ళతో పాటు తిరిగి వస్తాను, లేదా నేను అక్కడే ఉండిపోతానని చెప్పేసి అతడు అక్కడ వెళ్ళిపోయాడు. ఒక్కడే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన ప్రియులారా, వాళ్ళందరూ కూడా అతన్ని బాణాలు వేసి చంపేశారు. అదేవిధంగా సాయంత్రానికి అక్కడ ఆ షోర్లో అతన్ని కాల్ చేశారని చెప్పి ఆ ఫిషర్మెన్ సాక్ష్యం పలుకుతున్నాడు. సో ఆలోచన చేయండి ఒకసారి, అతడికి ఉన్నటువంటి ఆ భారం గమనించండి. అక్కడ తెలుసు ప్రమాదం ఉందని చెప్పి, తెలుసు అక్కడ శ్రమ ఉందని చెప్పి, అయినప్పటికీ కూడాను ఈ జాన్ అనే వ్యక్తి 26 సంవత్సరాల వయసులో వారికి సువార్త చెప్పాలన్నటువంటి ఒక తపనతోటి అక్కడికి ఆ శ్రమను స్వీకరించి మరీ వెళ్ళాడు. సో శ్రమను స్వయంగా తీసుకునేటటువంటి ఆ స్వభావము ఈ సేవకులలో ఉన్నటువంటిదిగా మనం గుర్తించవచ్చు ప్రియులారా. ఆ తర్వాత వారి తల్లిదండ్రులు నిజంగా చాలా రోధించారు. ఒకవేళ దాని గురించి చదవాలంటే కనుక వికీపీడియాలో ఈ జాన్ ఎలెన్ చార్ల్స్ స్టోరీ మొత్తం కూడా మనకి రిటర్న్గా ఉంది. అలాగే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ద మిషన్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది. యూట్యూబ్లో ఒక కార్టూన్ యానిమేటెడ్ ఫిల్మ్ కూడా ఉంది అతడు చేసినటువంటిది. ఏ విధంగా అతడు వెళ్ళాడు, ఏ విధంగా అతను మాట్లాడటానికి ట్రై చేశాడు, ఏ విధంగా వాళ్ళ అతడి ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఒకసారి బాణం వేశారు, చంపేద్దామని చూశారు, అయినప్పటికీ కూడా అతడు ఆ శ్రమను తీసుకోవడానికి ముందుకు సాగడిపోయినారు. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలతో కూడినటువంటిది. విశ్వాసులైనటువంటి వారు భయపడాల్సిన పని లేదు ప్రియులారా. ఎందుకంటే విశ్వాసులకు వేరే శ్రమలు ఉంటాయి, సేవకులు సువార్తకులకు వేరే శ్రమలు ఉంటాయి. అది గుర్తించండి, ఆ వ్యత్యాసాన్ని గ్రహించండి. ఇప్పుడు సంఘంలో ఏ విధమైపోయిందంటే అంత కన్ఫ్యూజన్ అనమాట. యేసుక్రీస్తుని అంగీకరిస్తే శ్రమలు ఉంటాయంటే అన్ని శ్రమలు కట్టకట్టి బైబిల్లో ఉన్న అన్ని నా మీదకే వచ్చేస్తాయని అనుకుంటున్నారు. అలా కాదు, కుదరదు. ఎవరికి ప్రభు ఏది నియమించాడో అది ఉంటుందన్నమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అని మనం తెలుసుకుంటున్నాం. స్వయంగా మోషే ముందుకు సాగాడు, స్వయంగా పౌలు ముందుకు వెళ్ళాడు, అదేవిధంగా జాన్ ఎలెన్ కూడా అదేవిధంగా ముందుకు వెళ్ళాడు ప్రియులారా. సో మనం ఈ రోజున ఏం నేర్చుకుంటున్నామండి? మొదటి మాట ఏం నేర్చుకుంటున్నాం ఈ రోజున? యేసుక్రీస్తులో మనందరము కూడా ఒక్కటే, సహోదరులమే. అందరం కూడా ఏమాత్రం కుల భేదాలు ఇతరాతర భేదాలు పెట్టడానికి లేదు. యేసుక్రీస్తులో మనం అందరం ఒక్కటే. రెండవ విషయం నేర్చుకుంటున్నాం, యోహాను యొక్క తగ్గింపుతనాన్ని బట్టి మనమందరం కూడా తగ్గించుకుని ఉండాలి. దాని తర్వాత ఏ సెపరేషన్ లేదు. యోహాను భక్తుడైనా మీరైనా నేనైనా మనమందరము కూడాను పాలిభాగస్తులమే. దేంట్లో? యేసును బట్టి కలిగే దేనిలోనైనా సరే అని ఇందులో మనకి చెప్తున్నాడు. నేను పాలివాడను అంటున్నాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడండి? యేసును బట్టి శ్రమలు కలుగుతాయని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రభు చెప్పారు, పౌలు గారు రాశారు, పేతురు గారు రాశారు, యాకోబు రాశాడు, యోహాను కూడా రాసిన సందర్భాలు చూసాం. మళ్ళీ శ్రమలు కలుగుతాయి, ఇది మనం మంచి కోసమే జరుగుతుంది. నిత్య నరకము నుంచి తప్పించబడి కొద్ది దినములు చులకని శ్రమలో మనం వెళుతున్నాం, అంతే, అల్పమైనటువంటిదని మనం గుర్తించాలి. మళ్ళీ దాని తర్వాత శ్రమలు కలుగుతాయి. ఎటువంటి శ్రమలు? విశ్వాసులకు వేరుగాను స్వార్థికులకు వేరుగాను ఉంటాయనేది మనము గమనిస్తున్నాము. చివరిగా మనంతటా మనముగా తెచ్చుకునే శ్రమలను మనం చూసాము. తప్పు చేసినప్పుడు, దుష్కార్యము చేసినప్పుడు ఈ శ్రమలలో మనము పడిపోతాం. సో ఆ దుష్కార్యము చేయకుండా, ఆ శ్రమలోనికి మనం వెళ్లకుండా మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా ప్రియులారా, మనం ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటామో అప్పుడు మన పిల్లలను కూడా అదే మార్గంలో నడిపించగలుగుతాము. ఒకవేళ ఏ దుర్వ్యాపారంలో పడిపోయామనుకోండి, మనలను మనం చూసి పిల్లలు అదే నేర్చుకుంటారు. సో తల్లిదండ్రుల మీద ఉన్న బాధ్యత జాగ్రత్తగా ఈ లోక సంబంధమైన వాటిలో పడకుండా ఉండండి. ఈ శ్రమల పాలు కాకుండా జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తులో ఆనందం ఉంది. మనం పాడుకున్నాం కదా, ఏమి ఉన్నా లేకున్నా యేసునందే నేను ఆనందిస్తానని. సో ఈ చుట్టుపక్కల ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటివి మన ఆత్మ సంబంధమైన ఆనందాన్ని ఏం మాత్రం కూడా హరించలేవు. ఆ సత్యం తెలిస్తే కనుక ఈ శ్రమల గుండా వెళ్లకుండా ఉండటానికి మనం ఎంతో జాగ్రత్త పడతాం. మరి వచ్చే వారం ఏం చూద్దామండి? ప్రభు ఎందుకు ఈ శ్రమలను అనుమతిస్తాడు? ఒకటి. అదేవిధంగా మరి మనము చేయవలసిందేంటి? రెండు. మూడవది, శ్రమలో ఒక గొప్ప మాధుర్యం ఉంది. అది వచ్చే వారం చూద్దాం, అది నేర్చుకుందాం. మాధుర్యం ఏంటనేది, ఆ గొప్ప సత్యం ఏంటనేది గ్రహిద్దాము. అంత మాత్రమే కాకుండా ఇంకా ధ్యానించాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయి. ఇంకా 9వ వచనంలో ఇంకేమున్నాయండి? ఒకటి, శ్రమ దగ్గరే ఉన్నాం. దాని తర్వాత ఏముంది? ఇంకా యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను. చదవండి వచనం ఒకసారి. ఇంకేమున్నాయి అందులో? యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడును నైనా యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున 2 కారణాలను బట్టి అతడు పరవాసిగా ఉన్నాడు. ఆ 2 కారణాలు ఏంటంటే ఇంకా అక్కడ ఉన్నాయి మనకి. యేసుక్రీస్తు యొక్క సాక్ష్యమును బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి. సో ఈ అంశాలన్నీ కూడా మనము వచ్చేవారిని ధ్యానిద్దాం. తలలు వంచండి పిల్లల, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి ప్రభువా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. విత్తబడిన వాక్యమును జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కూడా ఎప్పుడూ మెలకువగా ఉండటానికి, అలాగే మా అందరి హృదయాల్లో అది నూరంతలుగా ఫలించడానికి మీరే సహాయం చేయండి ప్రభువా. అపవాది ఎత్తుకొని పోకుండా మీరే కంచె వేసి భద్రపరచండి అయ్యా. ఈ శ్రమల విషయంలో నాయన మేము మంచి ఆలోచన కలిగి ఉండి జాగ్రత్త పడి ముందుకు సాగే కృపను మా అందరికీ దయచేయండి. దుష్కార్యం వలన ఎక్కడ శ్రమల్లో మేము పడకుండా కాపాడండి. నీ సన్నిధికి మరొకసారి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.